Hi everyone, welcome back to the channel Unique Study Circle. This is your English educator Amir Ahmed. Guys, today in this video we are going to talk about Group 4 examination and the students preparing for Group 4. క్లియర్గా వినండి, గ్రూప్ 4 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ ఉందండి వీడియోలో. ఓకేనా, యూనిక్ స్టడీ సర్కిల్ తరపు నుంచి ఏవైతే గ్రాండ్ టెస్ట్ మేము కండక్ట్ చేస్తామో వీక్లీ ట్వైస్ గ్రాండ్ టెస్ట్ ఏవైతే కండక్ట్ చేస్తామో ఆ గ్రాండ్ టెస్ట్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ పార్ట్, ఇంగ్లీష్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సొల్యూషన్ మొత్తం కూడా యూట్యూబ్లో వీడియోస్ ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఓకే, యూట్యూబ్లో ఫ్రీగా మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ వీక్లీ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, జనరల్గా గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అనేసరికి ఇంగ్లీష్లో ప్రిపరేషన్ ఎలా చేయాలి అని స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ఆన్సర్ చేయాలి, అప్రోచ్ ఏంటి, అసలు నిజంగా ఎలాంటి నాలెడ్జ్ కూడా లేని స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అసలు ఏం జరగబోతుంది ఇంగ్లీష్ అనే మ్యాటర్లో. అవునా, ఒకసారి వినండి. గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఒక పేపర్ కనిపిస్తుంది, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని. ఏం కనిపిస్తుంది? సెక్రటేరియల్ ఎబిలిటీస్. ఎస్ ఆర్ నో? సెక్రటేరియల్ ఎబిలిటీస్ పేపర్ అందరికీ తెలుసు, దాంట్లో ఉన్నాయి 150 మార్క్స్ కోసం క్వశ్చన్స్ అనా కదా. దాంట్లో ఉంది ఇంగ్లీష్ పార్ట్, మ్యాథ్స్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనా. ఆ ఇంగ్లీష్లో అసలు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్కి వస్తాయి? జనరల్గా అండి 150 మార్క్స్లో మీకు 25 to 30 మార్క్స్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇట్ వేరీస్ 25 to 30 మార్క్స్ రేంజ్ అయితే మీరు ఫిక్స్ చేసుకోండి, ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాబోతుంది. ఓకేనా, రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాథ్స్, రీజనింగ్, యాప్టిట్యూడ్ నుంచి వస్తుంటాయి. ఇప్పుడు చూడండి, గ్రూప్ 4 ఇంగ్లీష్లో ఇచ్చే 25-30 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఏం ఏరియాస్ నుంచి? ఓన్లీ 2 ఏరియాస్ నుంచి వస్తాయండి. అవేంటి అంటే ఫస్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్, సెకండ్ వన్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. అయితే మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో వచ్చే ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ద్వారా ఒక స్టూడెంట్కి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఎలా చేయాలో ఫ్రీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి నేర్చుకుని ఎలా చెప్పడం జరుగుతుంది. ఓకేనా, ఫ్రీగా ప్రతి ఒక్క స్టూడెంట్కి మీరు షేర్ చేసుకోవచ్చు, అందరు చూడొచ్చండి. ఓకేనా, మీరే మాత్రం కాదు, ఈ వీడియోని ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి. గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ ఇంగ్లీష్లో స్ట్రగుల్ అవుతే మాత్రం ఈ వీడియో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో మనం ఏదైతే ఈ ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ పెడుతున్నామో కంటిన్యూస్గా కనుక మీరు చూసుకుంటూ వెళ్తే మీకు ఎనఫ్ ప్రాక్టీస్ ఆల్రెడీ ఈ వీడియోస్లోనే అయిపోద్ది అనమాట. ఓకేనా, సో సింపుల్గా మీరు వీడియో ఫాలో అయినా కూడా ఇంగ్లీష్లో 100% మీరు కమాండ్ సాధించగలరు. ఇప్పుడు వినండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ క్వశ్చన్స్ అంటాం మనం, వీటిని ఏమంటాం? ప్యాసేజ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ వస్తాయి మీకు 15 క్వశ్చన్స్, 15 మార్క్స్ అనుకోండి. 25-30లో 15 మార్క్స్ పక్కా రీడింగ్ కాంప్రిహెన్షన్ అండి. ప్యాసేజెస్ చేయడం ఎలా అనే ఒక్క ఆస్పెక్ట్ నేర్చుకుంటే 15 మార్క్స్ వస్తాయి. ఈ 15 మార్క్స్ రావాలంటే మీరు చేయాలి 5 క్వశ్చన్స్ ఉన్న 3 పారాగ్రాఫ్స్. ఓకేనా, 3 పారాగ్రాఫ్స్ వస్తాయి, ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద 5 క్వశ్చన్స్, 3 into 5 అయిపోయింది 15. ఓకేనా, సో 3 పారాగ్రాఫ్స్ చేయాలండి, 5 క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క పారాగ్రాఫ్ కింద. ఇది రీడింగ్ కాంప్రిహెన్షన్. ఎలా చేయాలి ప్రతి ఒక్క టిప్ అండ్ టూల్ నేను చెప్తాను మీకు ఇవే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో, గ్రాండ్ టెస్ట్లో. సో 100% మీకు ఇక్కడ కమాండ్ వచ్చేస్తుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది సైమల్టేనియస్గా, థియరీతో పాటు ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనే ఒక కొత్త ఏరియా ఉందండి. ఇది యూజువల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది ఎక్కువగా. అయితే ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనే పార్ట్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఉంటుంది. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ చేయాలి అంటే లిటిల్ బిట్ ఆఫ్ గ్రామర్ కావాలి, గ్రామర్ అవేర్నెస్ కావాలి, అండ్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ కావాలండి. ఏం కావాలి? లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. ఈ రెండు కనుక మీకు ఉంటే 100% మీరు రీఅరేంజ్మెంట్ చేయగలరు. సెంటెన్సెస్లో వర్డ్ ఫ్లో ఎలా ఉంటుంది, వర్డ్స్ మధ్యలో కనెక్షన్స్ ఎలా ఫామ్ అవుతాయి, సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేస్తాం, ఏ వేలో మనం ఐడియాస్ని రాస్తాం అనేది తెలియాలన్నమాట. సో దీనికి లిటిల్ బిట్ ఆఫ్ గ్రామర్ కావాలి అండ్ లాంగ్వేజ్ అవేర్నెస్ కావాలి. ఓకేనా, లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనుకోండి, అవేర్నెస్ అనుకోండి. అండ్ ఫర్ డూయింగ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఆల్సో యూ నీడ్ దిస్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ ఆర్ అవేర్నెస్. గ్రామర్ అంతగా అవసరం లేదు, రీడింగ్ కాంప్రిహెన్షన్కి ఎక్కువగా అండర్స్టాండింగ్ పార్ట్ పైన ఫోకస్ ఉంటుంది. ఓకేనా, సో ఈ కంప్లీట్ అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 15 మార్క్స్ ఉన్నాయి, రిమైనింగ్ వచ్చే 10 మార్క్స్ కావచ్చు ఆర్ 15 మార్క్స్ కావచ్చు, డిపెండింగ్ ఆన్ దిస్ వెయిటేజ్. ఓకే, ఈ ఏదైతే పార్ట్ ఉందో కంప్లీట్గా రీఅరేంజ్మెంట్ గురించి కూడా మనం ఫుల్ పేపర్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాండ్ టెస్ట్లో వీక్లీ 2 వీడియోస్ వస్తాయండి. వీక్లీ 2 వీడియోస్, వీక్లీ 2 గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి మీకు ఇంగ్లీష్ పార్ట్ నుంచి. 100% దిస్ ఇస్ గ్యారంటీడ్. అండ్ అవి ఫ్రీగా మీరు నేర్చుకోవచ్చు. రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ నేర్చుకోండి ఎలా చేయాలి, అండ్ రీఅరేంజ్మెంట్లో ఒక్కొక్క క్వశ్చన్కి నేను లాజిక్ చెప్తుంటా, అది మీరు వినొచ్చు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయాలి. ఓకేనా, జస్ట్ రిమెంబర్ దిస్ పార్ట్. ఓకే మై డియర్, అయితే గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో ఒక గ్రాండ్ టెస్ట్, ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ మనం తీసుకొని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం, పీస్ బై పీస్, క్వశ్చన్ బై క్వశ్చన్. ఓకే, ఎలా ఆన్సర్ చేస్తాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యూ డూ వన్ థింగ్, ఎప్పుడైతే మనకు ఒక క్వశ్చన్ కనిపిస్తుందో ఆ క్వశ్చన్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో పాస్ చేసి ఓన్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ పార్ట్ వినొచ్చు. ఓకేనా, సో ప్యాసేజ్ నెంబర్ 1 అనమాట. ప్యాసేజ్ నెంబర్ 1 చేయాలి అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అంటే 5 క్వశ్చన్స్, 1 to 5 చేద్దాం. 5 మార్క్స్ వస్తాయి ఈ చిన్న పారాగ్రాఫ్తో. సో కొంచెం కేర్ఫుల్గా వీడియో పాస్ చేసి అందరూ చదవడం స్టార్ట్ చేసేసేయండి. ఆ తర్వాత నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, రైట్.
ఆల్రెడీ మీరు చదివేశారు అనుకుంటున్నాను, సో చూద్దాం. ఓకేనా? సో లెట్ us read together. Our awareness of time has reached such a pitch of intensity that we suffer acutely whenever our travels take us into some corner of the world where people are not interested in minutes అండ్ సెకండ్స్. ఓకేనా? రియల్ టుడే వరల్డ్లో మనుషులు ఎంత మెటీరియలిస్టిక్గా మారిపోయారంటే అండి, మనుషులు ఒక్కొక్క మినిట్ ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. కరెక్టా? టైంని ఏమాత్రం వేస్ట్ చేయాలనుకోవట్లేదు, అంతా టైంని ఆక్యుపై చేస్తున్నారు వర్క్ తోటి. కరెక్టా? ఫుల్గా వర్క్లో ఇండల్జ్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. అంత బిజీ లైఫ్ అనమాట. మన దగ్గర ఉన్నదంతా కూడా ఏం లైఫ్ అంటాం దీన్ని మనం? బిజీ లైఫ్ ఆర్ మెటీరియలిస్టిక్ లైఫ్, టెన్షన్ లైఫ్లో ఉన్నాం. అవునా? ఇది మోడర్న్ వరల్డ్. మరి ఒకప్పుడు ఇలా ఉండకపోయేది, స్లో పేస్లో నడిచేది జీవితాలన్నీ. అవునా కదా? రైట్? దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఓకే, రైట్. సో చూడండి ఇక్కడ, వేర్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మినిట్స్ అండ్ సెకండ్స్. చాలామంది ఏం చేస్తారంటే వెకేషన్స్కి వెళ్ళిపోతారు ఆర్ ట్రావెల్ చేస్తారు వేరే ప్లేస్, కొత్త ప్లేసెస్కి, కార్నర్ ఆఫ్ ఏదో ఒక వరల్డ్లో కార్నర్కి వెళ్ళిపోతారు కొంచెమైనా రిలాక్స్ అవ్వడానికి. ఓకేనా? మినిట్స్ అండ్ సెకండ్స్ గురించి వరీ లేకుండా, టైం గురించి వరీ లేకుండా రిలాక్స్ అవ్వడానికి అప్పుడప్పుడు ఇలా ప్రపంచం చుట్టూ తిరగడానికి ట్రై చేస్తారు, ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి చెప్తున్నాడు. ఓకే, రైట్. ఎనీవే, మాట్లాడేది దేని గురించి అంటే మోడర్న్ డే వరల్డ్లో టైం ఎంత బిజీగా మనం యూజ్ చేస్తామనే దాని గురించి. ద అన్పంక్చువాలిటీ ఆఫ్ ది ఓరియంట్. ఓరియంట్ అంటే ఏంటి గైస్? ట్రై టు అండర్స్టాండ్. ఓరియంట్ అనే వర్డ్కి అసలు మీనింగ్ ఏంటి అంటే, ఓరియంట్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది కంట్రీస్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాప్ని మీరు అర్థం చేసుకుంటే దాన్ని అంటాం ఓరియంట్ పార్ట్ అని. ఓకేనా? ఈస్ట్ పార్ట్ అంటే ఏమొస్తుంది జనరల్గా? ఈస్ట్ పార్ట్ అంటే మీకు జనరల్గా వస్తుంది ఏషియా. ఏమొస్తుంది ఎక్కువగా? ఏషియా. ఈస్టర్న్ ఏషియా అనుకోండి. దట్టు దాంట్లో వస్తాయి మీకు జపాన్, దాంట్లో వస్తాయి మీకు రష్యా, దాంట్లో వస్తుంది చైనా, ఇలాంటి కంట్రీస్ అనమాట. ఓకేనా? సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ని మనం అంటాం ఓరియంట్ అని. సో చూద్దాం, ద అన్పంక్చువాలిటీ ఆఫ్ ద ఓరియంట్. చూడండి, ఈస్టర్న్ కంట్రీస్ సంహవ్ దాంట్లో ఇండియా కూడా రావచ్చండి. ఓకేనా? ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్. ఇప్పుడు చూడండి, ఏషియన్ కంట్రీస్ అయినా ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్, ఓరియంట్లో ఉండేవాళ్ళు ఏమని చెప్తున్నారంటే ప్యాసేజ్లో ఇది చూడండి, ద అన్పంక్చువాలిటీ ఆఫ్ ద ఓరియంట్ అని చెప్పాడు. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద పీపుల్కి, కంట్రీస్లో ఉన్న పీపుల్కి పంక్చువాలిటీ ఉండదంట, అన్పంక్చువాలిటీ. టైం సెన్స్ ఉండదంట, టైం మేనర్స్ ఉండదంట. అంటే వెస్టర్న్ పీపుల్ అయితే బాగా టైంని మెయింటైన్ చేస్తారని పారాగ్రాఫ్ చెప్తుంది. వెస్టర్న్ పార్ట్ అంటే ఎవరుంటారు? ఈస్టర్న్ పార్ట్ అంటే ఇవైతే ఏషియన్ కంట్రీస్ అయితే, వెస్టర్న్ పార్ట్ అంటే యూరప్, అమెరికా, వీళ్ళనమాట. ఓకేనా? వాళ్ళకి టైం పంక్చువాలిటీ బాగా తెలుసు అంట. బట్ మనకి అన్పంక్చువాలిటీ అంటే ప్యాసేజ్ ఆ టోన్లో ఉంది. సరే చదువుదాం. ఓకేనా? ద అన్పంక్చువాలిటీ ఆఫ్ ద ఓరియంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అపాలింగ్. యు నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అపాలింగ్? అపాలింగ్ అనే వర్డ్కి మీనింగ్ అవుతుంది షాకింగ్. ఏమవుతుంది? అపాలింగ్ అంటే మీనింగ్ అవుతుంది షాకింగ్. ఓకేనా? ఏదైనా కూడా విషయం నిజంగా బాగా షాకింగ్గా అనిపిస్తే అక్కడ యూజ్ చేయండి అపాలింగ్ అనే వర్డ్ని. ఓకేనా? సో కొంచెం మనం ఒకాబులరీ కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది బ్యూటీ అనమాట. రీడింగ్ కాంప్రహెన్షన్ నేను చదువుతూ అర్థం చేసుకునేటప్పుడు కొత్త వర్డ్స్ మీనింగ్స్ కూడా మనకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అపాలింగ్ టు దోస్ హూ కమ్ ఫ్రెష్లీ ఫ్రమ్ అ ల్యాండ్ ఆఫ్ ఫిక్స్డ్ మీల్ టైమ్స్ అండ్ రెగ్యులర్ ట్రైన్ సర్వీసెస్. ఓకే, మీనింగ్ ఏంటి అంటే, ఓరియంట్లో ఇక్కడ ఉండే ప్రజల యొక్క పంక్చువాలిటీ చూస్తే, ఒకవేళ కనుక బయట నుంచి ఒక వెస్టర్న్ కంట్రీ నుంచి ఒక పర్సన్ వస్తే మాత్రం వాడికి చాలా చాలా షాకింగ్ అనిపిస్తుంది అంట. ఓకేనా? ఏం షాకింగ్ అనిపిస్తుంది? ఎలాంటి మనిషికి షాకింగ్ అనిపిస్తుంది? మీల్ టైమ్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు, టైం టు టైం, కరెక్ట్ టైం ఏంటంటే గంట కొట్టిందంటే తింటాడు. ఓకేనా? అండ్ పని చేసుకుంటాడు. అండ్ రెగ్యులర్ ట్రైన్ సర్వీసెస్, పర్ఫెక్ట్ టైంకి ట్రైన్ సర్వీసెస్ నడుస్తాయి, వాళ్ళు జాబ్స్కి వెళ్తారు. అలాంటి కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ సిచ్యువేషన్, ఈస్టర్న్ కంట్రీస్లో ఉన్న సిచ్యువేషన్స్ చూస్తే చాలా షాకింగ్ అనిపిస్తుంది అంట. ఓకేనా? వీళ్ళ అన్పంక్చువాలిటీ చూసేసి. ఓకే, రైట్. ఫర్ అ మోడర్న్ అమెరికన్ ఆర్ ఇంగ్లీష్ మ్యాన్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఎవరిని హైలైట్ చేస్తున్నారో, అమెరికన్స్, ఇంగ్లీష్ మ్యాన్ అంట. ఏంటి మోడర్న్ పీపుల్ వీళ్ళు? ఏంటంటే చూద్దాం. ఫర్ అ మోడర్న్ ఆర్ అమెరికన్ ఆర్ ఇంగ్లీష్ మ్యాన్ వెయిటింగ్ ఈజ్ అ సైకలాజికల్ టార్చర్. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ కంట్రీస్ వాళ్ళలాగా కాకుండా ఇక్కడున్న అమెరికన్ గురించి, ఇంగ్లీష్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం కదా, వీళ్ళకి వెయిటింగ్ అనేది ఒక నిజం చెప్పాలంటే ఒక మెంటల్ టార్చర్ అంట. ఏంటది యాక్చువల్గా? సైకలాజికల్ టార్చర్. ఓకే, మీనింగ్ వెయిట్ చేయలేరు, డిలే అవ్వడం అనేది అస్సలు నచ్చదు, వాళ్ళకి ఒక టార్చర్ లాగా ఉంటుంది. కానీ ఈస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి టైంతో పెద్దగా పని లేదు. లేట్ అయినా కూడా ట్రైన్ ఒక గంట సేపు 2 గంటలు లేట్ వచ్చినా కూడా మన ఇండియాలో కూడా మనం ఏం చేస్తామని వెయిట్ చేస్తాం కూర్చొని, అనా కదా? రైట్. సో వాళ్ళకి అలా కాదు, టైంకి అన్నీ అయిపోవాలి. ఒకవేళ వెయిట్ చేస్తే మాత్రం అది సైకలాజికల్ టార్చర్ లాగా అనిపిస్తుంది అంట. అలవాటు అయిపోయారు వాళ్ళు పంక్చువాలిటీ అని చెప్తుంది ప్యాసేజ్. ఓకే, అండ్ ఇండియన్ యాక్సెప్ట్స్. చూడండి, ఇండియన్ గురించి మ్యాటర్ వచ్చింది. ఓకేనా? నెగిటివ్ టోన్లో వస్తుంది కూడా. అండ్ ఇండియన్ యాక్సెప్ట్స్ ద బ్లాంక్ అవర్స్ విత్ రెసిగ్నేషన్.
ఇండియన్ అతని లైఫ్లో ఒక డేలో బ్లాంక్ అవర్స్ని యాక్సెప్ట్ చేసేస్తాడండి, ఓకేనా. రైట్, టైం వేస్ట్ చేస్తాడు చాలు, పంక్చువాలిటీ ఉండదు. ఈవెన్ విత్ సాటిస్ఫాక్షన్, చాలా సాటిస్ఫై కూడా అవుతాడు, ఓకేనా. మనిషి వరీ కూడా కాడు, ఓకేనా. సైకలాజికల్ టార్చర్ ఏమి ఉండదు, సాటిస్ఫాక్షన్. హీ హ్యాస్ నాట్ లాస్ట్ ద ఫైన్ అవుట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. ఓకే, ఏం చేయకుండా కూర్చోవడం దాన్ని ఎంజాయ్ చేసే ఆ క్వాలిటీ ఇంకా పోలేదంట ఇండియన్స్లో, ఓకేనా. రైట్, మన కంట్రీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి. ఆర్ నోషన్ ఆఫ్ టైమ్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ మినిట్స్. ఆర్ నోషన్ ఆఫ్ టైమ్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ మినిట్స్. టైంని మినిట్ బై మినిట్ కౌంట్ చేసుకోవడం అనే ఒక నోషన్, ఐడియా. నోషన్ అంటే ఏంటి? ఐడియా, ఓకేనా. రాసుకోండి కావాలంటే. నోషన్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ ఐడియా. నోషన్ అంటే అవుతుంది ఐడియా ఆర్ ప్రిన్సిపల్. ఓకే, రైట్. ఆర్ నోషన్ ఆఫ్ టైమ్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ మినిట్స్ ఈచ్ ఆఫ్ విచ్ మస్ట్ బీ ఫిల్డ్ విత్ సమ్ బిజినెస్ ఆర్ అమ్యూజ్మెంట్. ఒకవేళ కనుక నువ్వు బిజీ పర్సన్ అయితే ఎలా చేస్తావంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఏం చేయాలనేది ఒక వర్క్ విషయంలో అయినా నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటావు, ప్లాన్ చేస్తావు. ఈ మినిట్లో ఈ వర్క్ చేయాలి ఆర్ ఎంజాయ్ అయినా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తావు ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. ప్రతి ఒక్క మినిట్ గురించి ఆలోచించే ఒక మైండ్ సెట్ ఉన్న మనిషి గురించి మాట్లాడు. అమ్యూజ్మెంట్ ఈజ్ హోల్లీ ఏలియన్ టు ద గ్రీక్. ఇది కంప్లీట్గా ఏలియన్ ఎవరికంటే గ్రీక్ పీపుల్కి. ఓకే, ప్రతి నిమిషం ఏం చేయాలని ప్లాన్ చేసుకొని ఒక్కొక్క నిమిషం గురించి అంత స్ట్రెన్యూస్గా ఆలోచించే ఆలోచన గ్రీక్ వాళ్ళకి లేదంట. ఏలియన్ అంటే న్యూ కాన్సెప్ట్ ఎవరికి? గ్రీక్ వాళ్ళకి. అంటే గ్రీక్ వాళ్ళు చాలా లీజర్ టైంని ఎంజాయ్ చేశారని మీనింగ్ అనమాట. దీన్ని బట్టి ప్యాసేజ్ బట్టి అర్థమయ్యే విషయం. ఓకే, నెక్స్ట్. ఫర్ ద మ్యాన్ హూ లివ్స్ ఇన్ అ ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్. ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వక ముందు ఉన్న ప్రపంచం, కరెక్టే కదండి. ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్లో టైంకి అంత వాల్యూ లేదు, చాలా స్లో పేస్లో జీవితాలు నడిచినాయి, అవునా కదా. టెక్నాలజీ లేదు, డెవలప్మెంట్ లేదు, అర్బనైజేషన్ లేదు, అంతా రూరల్ ఏరియాస్, అంతా ఫార్మింగ్, చాలా పీస్ఫుల్ లైఫ్ అనమాట, ఓకేనా. స్లో పేస్ లైఫ్. సో ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్లో చదవండి ఒకసారి. ఫర్ ద మ్యాన్ హూ లివ్స్ ఇన్ అ ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్. అప్పట్లో ఉండే మనిషికి అయితే టైం మూవ్స్ ఎట్ అ స్లో అండ్ ఈజీ పేస్. టైం చాలా స్లోగా మూవ్ అవుతుంది, ఈజీగా, టెన్షన్స్ లేవు బ్రెయిన్కి, అవునా. హీ డస్ నాట్ కేర్ అబౌట్ ఈచ్. అతను కేర్ చేయడు ప్రతి ఒక్క మినిట్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఫర్ ద గుడ్ రీజన్ దట్ హీ హ్యాస్ నాట్ బీన్ మేడ్ కాన్షియస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మినిట్స్. అతను మినిట్స్ గురించి ఆలోచించే మనిషి కాదు ఒకప్పుడు, ఇండస్ట్రియల్ వరల్డ్ స్టార్ట్ అవ్వక ముందు అని చెప్తున్నాను. సో కరెక్ట్గా చెప్పాలంటే మోడర్న్ వరల్డ్లో అసలు ఈ ప్యాసేజ్ దేని గురించి అంటే, మోడర్న్ వరల్డ్లో టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి, ఓకేనా. మోడర్న్ వరల్డ్లో టైంని ఎలా యూజ్ చేస్తున్నాం, ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క మినిట్ గురించి ఆలోచించి ఎంత ప్లాన్ చేసుకుంటున్నాం, ఎంత బిజీ లైఫ్లో మనం గడుపుతున్నాం అనే దాని గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ రాశాడు మన ఆథర్. ఓకే, లెట్ us try to answer some questions now. మార్క్స్ కావాలంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అండర్స్టాండింగ్ నుంచి ఆన్సర్స్ వస్తాయండి, చాలా సింపుల్. మీరు కొత్తగా ఏం చేయక్కర్లేదు. ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ ద ప్యాసేజ్ వెల్, మీకు 100% మార్క్స్ అనేవి వస్తాయి అనమాట, గ్యారంటీడ్. చాలా ఈజీ ప్యాసేజే, బట్ పదాలు కొంచెం డిఫికల్ట్ అక్కడక్కడ నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు కాంటెక్స్ని బట్టి. సో స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ప్యాసేజ్ యొక్క అసలైన థీమ్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి, కోర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ అంటే ఏమంటారు? కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్. ఇండస్ట్రీ స్టార్ట్ అవ్వక ముందు టైం యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నామా? నో, ఎక్కువగా మాట్లాడడం మోడర్న్ వరల్డ్లో టైం గురించి, అవునా కదా. రైట్. గ్రీక్ కాన్సెప్ట్ ఆఫ్ టైమా? గ్రీక్స్ టైం ఎలా యూజ్ చేశారని దాని గురించి చెప్పడం గురించా? కాదు. ఆప్షన్ 2 ఇది కూడా కాదు. అది అసలైన డిస్కషన్ కాదు. అసలైన డిస్కషన్ అవేర్నెస్ ఆఫ్ టైమ్ ఇన్ ద మోడర్న్ ఇండస్ట్రియల్ వరల్డ్. మోడర్న్ ఇండస్ట్రియల్ వరల్డ్లో టైం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, పంక్చువాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాం. దిస్ ఈస్ కరెక్ట్. దిస్ ఈస్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్. ఇది 100% మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. మన ప్యాస్ట్ మొత్తం దీని గురించే ఉంది. వెరీ గుడ్. లాస్ట్ ఆప్షన్ చదవండి. ద ఓరియంటల్స్ అండ్ దర్ అవేర్నెస్ ఆఫ్ టైమ్ ఓన్లీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీస్ గురించి మాట్లాడమా? నో, వెస్ట్ గురించి కూడా మాట్లాడాం. సో ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇలా అండర్స్టాండింగ్ నుంచి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి. ప్యాసేజ్ చేయడము చాలా సింపుల్ అనమాట, ప్రతి ఒక్క స్టూడెంట్ చేయొచ్చు, యావరేజ్ స్టూడెంట్ కూడా చేసేయచ్చు అనమాట, కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఓకేనా, చదవండి. ద ఓరియంటల్స్ ఆర్ ఏలియన్ టు. ఓరియంటల్స్కి ఏది చాలా కొత్త విషయం, ఏలియన్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ నోన్, న్యూ. ఓకేనా. ఓరియంటల్స్ అంటే ఎవరు? ఓరియంటల్స్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో నివసించే మనుషులు అని చెప్పేసి. ఓకేనా. సో చెప్పండి, ఓరియంటల్స్ ఆర్ ఏలియన్ టు. ఓరియంటల్స్కి ఏంటి ఏలియన్ పార్ట్? ద బిజినెస్ ఆఫ్ అమ్యూజ్మెంట్. అమ్యూజ్మెంట్ యొక్క బిజినెస్ గురించా? నో, అది కాదు. ద నోషన్ ఆఫ్ టైమ్ యాజ్ అ కలెక్షన్ ఆఫ్ మినిట్స్. ఎస్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో మినిట్స్ని బట్టి టైంని కౌంట్ చేయరు. ఓకేనా. టైంని మినిట్ బై మినిట్ ఏం చేయాలి ప్లాన్ చేసుకోరు, ఈస్టర్న్ పార్ట్ అని చెప్పి ప్యాసేజ్ చెప్తూనే ఉంది. వెస్టర్న్ పార్ట్ వాళ్ళు మినిట్స్ కౌంట్ చేస్తారని చెప్పింది, అవునా. సో
100% ఓరియంటల్స్ గురించి క్వశ్చన్ కాబట్టి ఆప్షన్ 2 బికమ్స్ యువర్ ఆన్సర్. చదవండి. ఇండస్ట్రియలైజేషన్ తెలీదా ఓరియంటల్స్కి? నో నాట్ దట్ పార్ట్. వరల్డ్ మొత్తానికి తెలుసు ఇండస్ట్రియలైజేషన్. ద ఫైన్ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. ఓరియంటల్స్ ఆర్ ఏలియన్ టు అన్నాడు. యాక్చువల్గా ఓరియంటల్స్కి బాగా తెలిసిన విషయం ఏంటి అంటే ఏం చేయకుండా ఉండడం, ఎంజాయ్ చేయడం ఎలా అని చెప్పేసి. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఓకేనా, స్ట్రేంజ్ విషయం గురించి అడుగుతాం. సో ఆన్సర్ మినిట్స్ గురించి కౌంట్ చేసే మనుషులు ఓరియంటల్స్ కాదు. ఎవరు అంటే యాక్చువల్గా వెస్టర్న్ పీపుల్ అనమాట. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అ పర్సన్ హూ బిలాంగ్స్ టు ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్. నేను కావాలని వీడియోని కొంచెం స్లోగా చెప్తున్నానండి, ఎందుకంటే ఈవెన్ ఎక్కడైనా కూడా ఒక లో ఆర్ లెస్ నాలెడ్జ్ ఒక స్టూడెంట్ ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు, బ్యాక్ వర్డ్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్కి కూడా నేను చెప్పేది అర్థం కావాలి. దానికోసం నేను స్లో పేస్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు వీడియో స్లో అనిపిస్తే మీరు మన వీడియో యొక్క ప్లేయర్ని స్పీడ్ చేసి కూడా వినొచ్చు. మీకు ఆప్షన్ ఉంటే చెక్ చేయండి యూట్యూబ్లో. ఓకేనా, స్పీడ్ చేసి వినండి, మీ కంఫర్ట్ లెవెల్ మీరు చూసుకోండి. అ పర్సన్ హూ బిలాంగ్స్ టు ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్. ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్లో ఉన్న పర్సన్ ఏం చేస్తాడు యూజువల్గా? నోస్ ద యూటిలిటీ ఆఫ్ టైం. టైంని ఎలా యూజ్ చేయాలో తెలుసా? నో లీజర్గా ఉండడం బాగా ఎంజాయ్ చేస్తాడు. అవునా? నోస్ హౌ టు డిరైవ్ హ్యాపీనెస్ బై మేకింగ్ యూజ్ ఆఫ్ టైం కేర్ఫుల్లీ. డస్ నాట్ కేర్ అబౌట్ ఈచ్ మినిట్. దాట్స్ కరెక్ట్. ఓకేనా, ఎవరైతే పర్సన్ ప్రీ ఇండస్ట్రియల్ వరల్డ్, ఇండస్ట్రీ స్టార్ట్ కాకముందు ఉన్న గతంలో ఉన్న మనుషుడు ఎవరైతే ఉన్నారో అతను మినిట్స్ గురించి కేర్ చేయలేదు. అవర్స్ గడిపేశాడు ఫ్రీగా. అవునా కదా? సో దిస్ ఇస్ కరెక్ట్. కేర్స్ మచ్ ఫర్ ఎవ్రీ మినిట్. నో కేర్ చేయడు. ఓకేనా, మోడర్న్ లైఫ్లో కేర్ చేస్తాం మనం. ఇది స్ట్రైట్ క్వశ్చన్స్ అనమాట. మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఆన్సర్స్ వస్తాయి. అకార్డింగ్ టు ది ఆథర్, ద ఓరియంటల్స్ ఆర్ వెరీ పంక్చువల్. ఓరియంటల్స్ పంక్చువల్ అని చెప్పట్లేదు ఆథర్. అవునా, ఎవరు పంక్చువల్? వెస్టర్న్స్ అని చెప్పాడు. ఓకే, అమెరికన్స్ ఆర్ ది ఇంగ్లీష్ మెన్ ఆర్ పంక్చువల్. ఇది 100% కరెక్ట్ అండి. ఓకేనా, సో అని చెప్పాడు అనమాట ప్యాసేజ్లో. సో మీరు బయట ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేసేసేయండి. ద గ్రీక్ అండ్ ది ఓరియంటల్స్ ఆర్ వెరీ పంక్చువల్. గ్రీక్ ఓరియంటల్స్ పంక్చువల్ కాదని చెప్పింది. ఇండియన్స్ ఆర్ వెరీ పంక్చువల్. మనం కూడా వచ్చేస్తాం ఓరియంటల్స్లో. సో ఇది కూడా కరెక్ట్ కాదు. ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చదవండి. ద ఓరియంట్ ఇన్ ద ప్యాసేజ్. అంత స్టోరీ అయిపోయింది, లాస్ట్కి క్వశ్చన్ అడుగుతున్నాడు అండి. ఏంటంటే అసలు ఓరియంట్ అంటే ఏంటి? ఓరియంట్ అంటే ఎవరు అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఉండే కంట్రీస్ అనమాట. ఆ పీపుల్. ఇంగ్లాండ్ అండ్ అమెరికా కాదు, అమెరికా అలోన్ కాదు. ఇంగ్లాండ్ వచ్చిందంటే వెస్టర్న్ పార్ట్ వచ్చేసింది, ఇది కాదు. సో మిగిలింది చైనా అండ్ జపాన్, అవునా, అండ్ రష్యా, ఇండియా, ఈ కంప్లీట్ కంట్రీస్ అనమాట. సో ఇలా ఒక ప్యాసేజ్ అండర్స్టాండింగ్ ఉంటే కనుక క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో మీకైతే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుందని అనుకుంటున్నా. ఓకేనా, లెట్స్ మూవ్ టు అవర్ సెకండ్ పారాగ్రాఫ్. 5 మార్క్స్ ఇప్పుడు వచ్చేసాయి కదా, మనం ఇంకా 10 మార్క్స్ తెచ్చుకోవాలి. 15 మార్క్స్ రావాలి మొత్తం కాంప్రిహెన్షన్ నుంచి అంటే. సో 3 పారాగ్రాఫ్స్ చేయాలి. వీడియో పాస్ చేయండి. పాస్ చేసేసి ఒక్కసారి పారాగ్రాఫ్ని చదవండి. చిన్నగానే ఉంది. ఐ హోప్ దిస్ విల్ బీ అండర్స్టాండబుల్ ఈజీలీ. ఓకేనా, యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఈజీలీ. లెట్స్ గో. క్వశ్చన్ నెంబర్ 6 to 10. ఓకే, passage number 2. Let us start reading this now. In the past 50 years, doctors across the world have accepted the practice to prescribe antibiotics at the first sign of a trivial infection or treat patients with a handful of antibiotics, right? So from the first line you understand that this paragraph is actually talking about the usage of antibiotics in today's world. ఈ రోజుల్లో ఏ చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏ చిన్న డిసీజ్ వచ్చినా కూడా యాంటీబయాటిక్స్ని చాలా ఈజీగా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. కరెక్ట్ కదా? యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేది చాలా ఎక్సెసివ్గా జరుగుతుంది ఈ రోజుల్లో, చాలా ఎక్కువగా అండ్ ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ. అవునా కదా? రైట్, దాని గురించి ఉందన్నమాట. రైట్, దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్. కరెక్ట్గా చదవండి. దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్. ఇట్లాంటి ఫ్రేజ్ కొంచెం మీకు అర్థం కావాలండి. ఈ రోజుల్లో ఇట్ ఈస్ నాట్ అన్కామన్ అంటే ఇట్ ఈస్ కామన్ అని చెప్తున్నాడు. అన్కామన్ అంటే నాట్ కామన్ అని, నాట్ అన్కామన్ అంటే కామన్ అని చెప్పేసి. అవునా కదా? రైట్, అన్కామన్ అనట్లేదు యాక్చువల్గా. దీని మీనింగ్ దీస్ డేస్ ఇట్ ఈస్ కామన్. నాట్ అన్కామన్ అంటే కామన్ అనే కదా. అవునా కదా? రైట్, అన్కామన్ అంటే నాట్ కామన్, నాట్ అయిపోయింది, కామన్ అయిపోయింది అది. ఓకేనా? సో దీస్ డేస్ ఇట్ ఈస్ కామన్ టు సీ ప్రాక్టీషనర్స్ ప్రిస్క్రైబింగ్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్ వితౌట్ ఎనీ రియల్ ఇండికేషన్. చాలా ఈజీగా డాక్టర్స్ ఈ ప్రిస్క్రిప్షన్స్లో యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేసేస్తున్నారు. ఓకేనా, వితౌట్ ఎనీ ఇండికేషన్స్ ఆర్ రిలవెన్స్ ఆర్ ఫర్ సచ్ అ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్. అవసరం లేకపోయినా కూడా, రెలవెంట్ కాకపోయినా కూడా చిన్న డిసీజెస్ కూడా పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ రాస్తున్నారంట. ఓకేనా, ఎందుకు? ఫాస్ట్గా వర్క్ అవుతుంది, రిలీఫ్ వస్తుంది కాబట్టి. అవునా కదా? రైట్, యాంటీబయాటిక్స్ హ్యావ్ ట్రెడిషనల్లీ బీన్ నోన్ యాజ్ మిరాకిల్ డ్రగ్స్. ఓకే, ట్రెడిషనల్గా యాంటీబయాటిక్స్కి ఉన్న పేరేంటి అంటే మిరాకిల్ డ్రగ్స్. అవి మిరాకిల్స్ చేస్తాయి, అంతే కదండి. చాలా ఈజీగా డిసీజెస్ అనేవి క్యూర్ అయిపోతాయి యాంటీబయాటిక్స్ ఉండడం వల్ల. ఒకప్పుడు యాంటీబయాటిక్స్ లేకపోవడం వల్ల చిన్న డిసీజెస్కి కూడా చాలామంది చనిపోయారు. ట్రివియల్ డిసీజెస్ వచ్చి కూడా చాలామంది చనిపోయారు. అవునా కదా?
ఓకే, అందుకే వీటిని అంటాం మనం మిరకిల్ డ్రగ్స్. ఏమంటాం? మిరకిల్ డ్రగ్స్. బట్ దెర్ ఈస్ గ్రోయింగ్ ఎవిడెన్స్ దట్ దే ఆర్ ఓవర్ వర్క్డ్ మిరాకిల్స్. అయితే ఎవిడెన్స్ ఏం చెప్తుంది ఎక్కువగా అంటే ఓవర్ వర్క్డ్ మిరాకిల్స్ ఇవి అని చెప్తుంది. ఓవర్ వర్క్డ్ మిరాకిల్స్ అంటే అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయడం, యూజ్ చేయబడిన మిరాకిల్స్ అని. ఎస్పెషల్లీ ఇన్ కంట్రీస్ లైక్ ఆస్, మన కంట్రీలో కూడా చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్తున్నారు. వేర్ దెర్ ఈస్ ఈజీ యాక్సెస్ టు డ్రగ్స్ అక్రాస్ ద కౌంటర్. ఓకే, ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా ఈజీ యాక్సెస్ ఉంది మెడిసిన్స్కి, యాంటీబయాటిక్స్ అని చెప్తున్నారు. ప్రతి ఒక్క కౌంటర్లో మెడికల్ షాప్లో ఇన్క్లూడింగ్ యాంటీబయాటిక్స్. ప్రతి మెడిసిన్ దొరుకుతుంది, యాంటీబయాటిక్ కూడా చాలా ఎక్కువగానే దొరుకుతుంది ప్రతి కౌంటర్లో. వీ కెనాట్ థింక్ ఆఫ్ అ రిటర్న్ టు ప్రీ యాంటీబయాటిక్ డేస్. యాంటీబయాటిక్స్ లేకుండా ఉండే ప్రపంచం గురించి ఇప్పుడు మనం ఆలోచించలేము, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మనం యాంటీబయాటిక్ని వాడుతున్నాం. ఓకేనా? ప్రీ యాంటీబయాటిక్ డేస్ అంటే యాంటీబయాటిక్స్ రాక ముందు ఉన్న డేస్లో ఎలా బతికే వాళ్ళు అనే దాని గురించి మనం ఆలోచించలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఇది ఒక కామన్ ఆస్పెక్ట్ అయిపోయింది మనకైతే. ఓకే, నెక్స్ట్, ఎట్ ద అన్బ్రైడిల్డ్ యూజ్ ఆఫ్ దీస్ ఏజెంట్స్. ఓకే, అన్బ్రైడిల్డ్ అంటే మీనింగ్ ఏంటి గైస్? ఇక్కడ మీకు రాసి చూపిస్తానండి. అన్బ్రైడిల్డ్ మీన్స్ అన్కంట్రోలబుల్. మీనింగ్ ఏంటి? అన్కంట్రోలబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. అన్కంట్రోలబుల్ థింగ్స్ గురించి మాట్లాడండి. దేన్నైతే మనం అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం అది. ఓకేనా? అన్రిస్ట్రైనబుల్. సో ఎట్ ద అన్బ్రైడిల్డ్ యూజ్ ఆఫ్ దీస్ ఏజెంట్స్. ఓకే, అన్కంట్రోలబుల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడతాం. యాంటీబయాటిక్స్ని అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం ఈ రోజుల్లో. అన్కంట్రోలబుల్ యూజ్ ఉంది. ఈజ్ ఇన్ఎక్జోరబ్లీ ప్రొపెల్లింగ్ అస్ ఇన్ దాట్ డైరెక్షన్. ఓకేనా? ఇన్ఎక్జోరబ్లీ అంటే మీనింగ్ ఏంటి? అన్స్టాపబుల్. ఇన్ఎక్జోరబుల్ అనే ఒక వర్డ్కి మీనింగ్ అవుతుంది అన్స్టాపబుల్ అండి. ఏమవుతుంది? అన్స్టాపబుల్. సో అన్స్టాపబుల్ సెన్స్ కావాలి అంటే అక్కడ వాడండి ఇన్ఎక్సోరబుల్. సో ఇన్ఎక్సోరబ్లీ ప్రొపెల్లింగ్ అస్, డైరెక్ట్ ఏ డైరెక్షన్లో మనల్ని పుష్ చేస్తుంది అంటే యాంటీబయాటిక్స్ వైపే మనల్ని అన్స్టాపబుల్గా పుష్ చేస్తుంది. ఓకేనా అని చెప్తున్నాం. ఓకేనా? ఎందుకంటే అన్కంట్రోలబుల్ యూస్ ఉంది కాబట్టి. రైట్. మొత్తం డిస్కషన్ దేని గురించి అయింది? మెయిన్ ఐడియా యాంటీబయాటిక్స్. ఇట్లాంటి మెయిన్ ఆస్పెక్ట్స్ని, సెంట్రల్ ఐడియాని మీరు ఈజీగా నోటీస్ చేయడం నేర్చుకోండి. మెయిన్ ఐడియాస్ అంటాం వీటిని. కాంప్రిహెన్షన్లో ఎక్కువ శాతం మెయిన్ ఐడియా అర్థం చేసుకోవడం ప్రాబ్లం వస్తుంది. అది కనుక మీకు ఈజీగా అర్థమవుతుందంటే ప్యాసేజ్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు వస్తాయి ఆన్సర్స్. ఓకేనా? లెట్ us try to answer these questions now. యాంటీబయాటిక్స్ ఆర్ కాల్డ్ ఓవర్ వర్క్డ్ మిరకిల్స్. ఎందుకు అంటాం ఓవర్ వర్క్డ్ మిరకిల్స్ అని? దే పర్ఫార్మ్డ్ మిరకిల్స్. అవి నిజంగా అద్భుతాలు చేశాయి కాబట్ట? కాదు. దే ఆర్ హార్డ్లీ యూస్డ్. తక్కువగా వాటిని యూజ్ చేస్తాం, అరుదుగా. అవునా? కాదు, ఎక్కువగా వాడేస్తాం. దే ఆర్ ఓవర్ యూస్డ్. ఎస్, ఓవర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఓవర్ వర్క్డ్ మిరకిల్స్ అంటాం. క్లియర్ అనమాట. దే ఎగ్జాస్టెడ్ దేర్ మిరకిల్స్. ఈ రోజుల్లో వాటి మిరకిల్స్, అద్భుతాలు జరగట్లేదా? ఎగ్జాస్ట్ అయిపోయాయి? నో. ఇర్రెలెవెంట్ ఆప్షన్. లెట్స్ మూవ్ టు సెకండ్ క్వశ్చన్. We cannot think of a return to pre-antibiotic days means మనము ప్రీ యాంటీబయాటిక్ డేస్కి వెళ్ళలేము తిరిగి. ఎందుకు మీనింగ్ ఏంటి అసలు? యాంటీబయాటిక్స్ బికేమ్ ఇండిస్పెన్సబుల్. అంటే ఇండిస్పెన్సబుల్ అంటే అన్అవైలబుల్, బయట దొరకట్లేదా మనకి? నో, యాంటీబయాటిక్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ప్యాస్ చెప్తుంది. ఇది కరెక్ట్ కాదు. వి మస్ట్ గో బ్యాక్ టు ప్రీ యాంటీబయాటిక్ డేస్. ఒకవేళ ఇలా వెళ్ళాలి, రిటర్న్ కావాలి అంటే నిజంగా ఆ కాలంలోకి వెళ్ళాలి, గతంలోకి వెళ్ళాలి. గతంలోకి వెళ్ళలేవు కాబట్టి ఇది లాజికల్గా కరెక్ట్ ఉన్నా కూడా ప్యాసేజ్లో ఎక్కడ వీటి గురించి మనం డిస్కస్ చేయలేదు. ఇర్రెలెవెంట్. నెక్స్ట్, వీ కెనాట్ స్టాప్ యూజింగ్ యాంటీబయాటిక్స్. అసలు మ్యాటర్ ఇది. వీ కెనాట్ థింక్ ఆఫ్ అ రిటర్న్ టు ప్రీ యాంటీబయాటిక్ డేస్ గురించి అసలు మనం ఆలోచన కూడా చేయలేము. ఎందుకంటే యాంటీబయాటిక్స్ లేని ప్రపంచంలో మనం బతకలేము. మనకి చిన్న డిసీజెస్ కూడా యాంటీబయాటిక్స్ అలవాటు అయిపోయాయి. అందుకు 100% దాని మీనింగ్ ఇదే అనమాట. వీ కెన్ స్టాప్ యూజింగ్ యాంటీబయాటిక్స్. నో, స్టాప్ అనే సెన్స్ లేదు. సో దట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద ప్యాసేజ్ టెల్స్ us దట్. ప్యాసేజ్ ఏం చెప్తుంది? దేని గురించి మాట్లాడుతుంది? ద యాంటీబయాటిక్స్ వర్క్ మిరాకిల్స్. యాంటీబయాటిక్స్ మిరాకిల్స్ చేస్తాయా? యాంటీబయాటిక్స్ ఆర్ అవైలబుల్ ఎట్ ది కౌంటర్స్. ప్రతి కౌంటర్లో అవైలబుల్ ఉందా? ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్ అన్కంట్రోల్. అసలు ఏం చెప్తుంది? మెయిన్ ఐడియా ఏంటి అంటే యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది అవసరం లేకుండా చాలా ఎక్కువగా వాడుతున్నారు, ఓవర్ యూస్ చేస్తున్నారు. అది కంట్రోల్ కూడా చేయలేని సిచ్యువేషన్ ఉంది, అన్కంట్రోలబుల్. సో ఎక్కడ ఉంది అంటే 100% ఇక్కడ. ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఈస్ అన్కంట్రోలబుల్. ఓకేనా? ఈ సిచ్యువేషన్ గురించి డిస్క్రైబ్ చేయడం ప్యాసేజ్ అసలు మోటివ్ అనమాట. రైట్. యాంటీబయాటిక్స్ ఆర్ యూస్డ్ ఇండిస్క్రిమినేట్లీ అంటే కేర్లెస్గా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. బట్ అసలు మ్యాటర్ ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఇస్ అన్కంట్రోలబుల్ ఇస్ ది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. రైట్. నెక్స్ట్, ద ప్యాసేజ్ డిస్కసెస్ ద యూసేజ్ ఆఫ్. దేని గురించి మాట్లాడుతుంది ప్యాసేజ్?
ఏ యూసేజ్ గురించి మాట్లాడుతుంది? ప్యాసేజ్ డిస్కస్ ద యూసేజ్ ఆఫ్ డైరెక్ట్ మ్యాటర్ యాంటీబయాటిక్స్. ఓకేనా? సో కొన్ని క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్గా ఒక్క సెకండ్లో ఆన్సర్ చేసేలాగా ఉంటాయి అనమాట. అసలు మ్యాటర్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్ గురించి అసలు ప్యాటర్న్ అనమాట. అసలు క్వశ్చన్స్ దాని గురించి వస్తాయి అనమాట. అవునా కదా? రైట్. సో లాస్ట్ క్వశ్చన్ చెక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ఓకే, దీస్ డేస్ ఇట్ ఈస్ నాట్ అన్కామన్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్. మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ నాట్ అన్కామన్ టు ప్రిస్క్రైబ్ అంటే చాలా కామన్ అని చెప్పా. చాలా కామన్గా ప్రిస్క్రైబ్ చేసేస్తున్నారు యాంటీబయాటిక్స్ అని. సో ఇట్ ఈస్ రేర్ అని చెప్పేసి మీనింగ్గా ఇట్ ఈస్ రేర్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్సా? నో, చాలా కామన్. ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్. డైరెక్ట్గా దొరుకుతుంది కదా. థర్డ్ ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ అ కామన్ ప్రాక్టీస్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్. చాలా కామన్ చెప్తున్నాం, నాట్ అని కాదు. అవునా? కరెక్ట్ ఉండవు అనమాట. ఎనీవే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ 2. ఇట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్ టు ప్రిస్క్రైబ్ యాంటీబయాటిక్స్ అని ప్యాసేజ్ చెప్తుంది. అవునా? సో ఈజీగా ఇంకొక 5 మార్క్స్ వచ్చాయి. సింపుల్గా ఇచ్చిన పారాగ్రాఫ్ అర్థం చేసుకోండి, ఆన్సర్స్ చేయండి. కొన్ని క్వశ్చన్స్ చాలా డైరెక్ట్గా ఉంటాయి. మనం ఆన్సర్ చేసిన ఒక క్వశ్చన్ లాగా సెకండ్స్ ఆన్సర్ చేయొచ్చు. కొన్ని కొంచెం అండర్స్టాండింగ్ నుంచి వస్తాయన్నమాట. రైట్. ఓకే, ఇప్పుడు థర్డ్ పారాగ్రాఫ్ వచ్చింది, ప్యాసేజ్ నెంబర్ 3. సో టేక్ యువర్ టైమ్ ఇన్ రీడింగ్ దిస్ ప్యాసేజ్. చదువుకోండి, ఒకసారి అర్థం చేసుకోండి, డైజెస్ట్ అయ్యాక ఆన్సర్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, 11 to 15 క్వశ్చన్స్ ఆన్సర్ రావాలంటే చేద్దాం. ఇన్ 776 BC ప్యాసేజ్ కావాలి. ఇన్ 776 BC ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ వర్ held at the foot of Mount Olympus to honor the Greeks chief god Zeus. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మౌంట్ ఒలింపస్ దగ్గర, ఫుట్ ఆఫ్ మౌంట్ ఒలింపస్ దగ్గర, ఒలింపస్ అనే ఒక మౌంటైన్కి ఫుట్ దగ్గర, ఓకేనా, ఏం స్టార్ట్ చేసాం? ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు? 776 BC అనే ఇయర్లో. ఓకేనా? ఒలింపిక్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ అదనమాట, అప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకు? టు ఆనర్ ద గ్రీక్స్ చీఫ్ గాడ్ జూస్. ఓకేనా? జూస్ అనే గాడ్ని, గ్రీక్ యొక్క గాడ్ని ఆనర్ చేయడం కోసం, మర్యాద చూపించడం కోసం, ఓకేనా, మనం ఒలింపిక్స్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది 776 BCలో అని ప్యాసేజ్ చెప్తుంది. ఓకే, రైట్. సో డిస్కషన్ దేని గురించి ఉండొచ్చు అయితే? ఒలింపిక్ గేమ్స్ గురించి ఉండొచ్చు అయితే. అవునా? సో ఫస్ట్ ఫ్యూ లైన్స్ చదివిన వెంటనే మీకు కోర్ కాన్సెప్ట్ అర్థమైపోద్ది అనమాట, ఒలింపిక్ గేమ్స్. రైట్. ఓకే గైస్, ద గ్రీక్స్ ఎంఫసైజ్డ్, గ్రీక్స్ చాలా స్ట్రెస్ చేసి చెప్పారంట, ఎంఫసైజ్ చేశారు దేని గురించి? ఫిజికల్ ఫిట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూత్. ఇది బాగా స్ట్రెస్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ గురించి బాగా ఫోకస్ చేశారు. స్ట్రెంగ్త్ ఇన్ దేర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని యూత్లో స్ట్రెస్ చేసి చెప్పారనమాట. ఎవరు? గ్రీక్స్ నమ్మారు ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, ఎడ్యుకేషన్లో బాగుండాలి యూత్ అనేవాళ్ళు. ఓకే, దెర్ఫర్ కంటెస్ట్ ఇన్ రన్నింగ్, జంపింగ్ అండ్ డిస్క్ థ్రోయింగ్ అండ్ జావెలిన్ థ్రోయింగ్. ఏమంటాం? జావెలిన్ థ్రోయింగ్ వేస్తాం కదా మనం, అది జావెలిన్ థ్రోయింగ్. బాక్సింగ్ అండ్ హార్స్ అండ్ చారియట్ రేసింగ్ వర్ హెల్డ్ ఇన్ ఇండివిడ్యువల్ సిటీస్. ఫిజికల్ ఫిట్నెస్ కోసము కొన్ని స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు అనమాట. ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి దాంట్లో? రన్నింగ్ ఉంది, జంపింగ్ ఉంది, డిస్క్ థ్రోయింగ్ ఉంది, అండ్ జావెలిన్ థ్రోయింగ్ ఉంది, బాక్సింగ్ అండ్ హార్స్ అండ్ చారియట్ రేసెస్ ఉన్నాయి. ఓకేనా? అన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ కోసం అనమాట. స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేశారు వీళ్ళందరూ. ఓకేనా? వర్ హెల్డ్ ఇన్ ఇండివిజువల్ సిటీస్, ప్రతి ఒక్క సిటీస్లో హెల్డ్ చేసేవారు, వాటిని హోల్డ్ చేసేవారు. అండ్ ద విన్నర్స్ కంపీటెడ్ ఎవ్రీ 4 years ఎట్ మౌంట్ ఒలింపస్. చిన్న సిటీస్లో ఎవరైతే ఈ గేమ్స్లో, స్పోర్ట్స్లో విన్నర్స్ అవుతారో వాళ్ళని ఒలింపిక్స్లో 4 yearsకి ఒకసారి అందరినీ గ్యాదర్ చేసి ఒలింపిక్స్లో పోటీకి పెట్టేవాళ్ళు. ఓకేనా? కంటెస్ట్ చేయించేవాళ్ళు అనమాట. ఒలింపిక్స్ చేసేవాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు అనుకోవాలి మనం. ఓకేనా? ఆర్గనైజ్ చేసేవాళ్ళు. సో విన్నర్స్ అందరినీ కూడా ఎవ్రీ 4 years మౌంట్ ఒలింపస్ దగ్గర ఒలింపిక్స్ పెట్టి కంటెస్ట్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఓకే, నెక్స్ట్, విన్నర్స్ వర్ గ్రేట్లీ ఆనర్డ్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళని చాలా బాగా ఆనర్ చేసేవాళ్ళు, వాళ్ళకి సత్కారాలు చేసేవాళ్ళు. ఓకేనా? విన్నర్స్, గెలిచేవాళ్ళు. విన్నర్స్ వర్ గ్రేట్లీ ఆనర్డ్ బై హ్యావింగ్ పోయమ్స్ సంగ్. ఏ విధంగా ఆనర్ చేసేవాళ్ళు? వాళ్ళ గురించి పోయమ్స్, పద్యాలు పాడేవాళ్ళు. అబౌట్ దేర్ డీడ్స్, వాళ్ళ పేర్లతోటి, వాళ్ళు చేసిన పనులతోటి, వాళ్ళ సాహసాల గురించి. ఓకేనా? పోయమ్స్ పాడుకునేవాళ్ళు. ఒరిజినలీ దీస్ వర్ హెల్డ్ యాజ్ గేమ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. యాక్చువల్గా గేమ్స్ ఎందుకు ఉండేవంటే ఫ్రెండ్షిప్ ఉండాలి, సిటీస్ మధ్యలో, పీపుల్ మధ్యలో, ప్రజల మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ రావాలి. గేమ్స్ ఒక బెస్ట్ టూల్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలని గ్రీక్స్ నమ్మారు అనేది మీనింగ్. ఓకే, అండ్ ఎనీ వార్స్ ఇన్ ప్రోగ్రెస్ వర్ హాల్టెడ్ టు అలో ద గేమ్స్ టు టేక్ ప్లేస్. గేమ్స్ జరగడం కోసం అప్పుడప్పుడు యుద్ధాన్ని కూడా ఆపేవాళ్ళంట, గేమ్స్కి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ద గ్రీక్స్ అటాచ్డ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు దీస్ గేమ్స్. ఒలింపిక్స్కి ఎంత అటాచ్ అయ్యారంటే గ్రీక్స్, దట్ దే క్యాలిక్యులేటెడ్ టైమ్ ఇన్ 4 year cycles
కాల్డ్ ఒలింపియాడ్స్. ఓకేనా, వాళ్ళు టైం సంవత్సరాలను కూడా ఒక్కొక్క ఇయర్లా కాకుండా ఒలింపియాడ్స్లో కౌంట్ చేసుకునే వాళ్ళంట. ఓకేనా, ఫస్ట్ ఒలింపియాడ్, సెకండ్ ఒలింపియాడ్ ఇలాగా. ఓకేనా, 4 ఇయర్ సైకిల్ని ఒలింపియాడ్ అంటాం. 4 ఇయర్ సైకిల్. ఒలింపిక్స్ వస్తాయి కదా, రైట్, 4 ఇయర్కి ఒకసారి వస్తుందని చెప్పేసి 4 ఇయర్ సైకిల్ వచ్చింది అంటే ఒక ఒలింపియాడ్ అయ్యింది అని చెప్పేసి కౌంట్ చేసుకునే వాళ్ళంట. అంత అటాచ్ అయిపోయారు గేమ్స్కి వాళ్ళు. డేటింగ్ ఫ్రమ్ 776 BC, బిఫోర్ క్రైస్ట్ 776 BCలో ఉన్న టైంలో ఉన్న మాటలు ఇవన్నీ. ఓకే, సో హోల్ డిస్కషన్ ఇస్ రివాల్వింగ్ అరౌండ్ ఒలింపిక్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి దాని గురించి. వేర్ వర్ ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్? డైరెక్ట్ అనుకుంటా ఈ క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ ఆర్గనైజ్ చేయబడ్డాయి? ఓకేనా, ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ మౌంట్ ఒలింపస్. ఎక్కడైంది? మౌంట్ ఒలింపస్ యొక్క ఫుట్ దగ్గర. సో ఎక్కడుంది మౌంట్ ఒలింపస్? మౌంట్ ఒలింపియాడ్ కాదు, మౌంట్ ఆఫ్ గ్రీక్స్ కాదు, మౌంట్ ఓరెల్స్ కాదు, మౌంట్ ఒలింపస్. డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. ఓన్లీ మీరు పదాలని వెతికినా కూడా ఆన్సర్ దొరికేస్తుంది. ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసి ఈ క్వశ్చన్ అయితే. ఓకేనా, ఈజీ క్వశ్చన్స్ అనమాట. సో ప్యాసేజ్ లాంటి క్వశ్చన్స్ మిస్ చేయకండి అన్న. రైట్, నెక్స్ట్ వన్. వై వర్ ది ఒలింపిక్ గేమ్స్ హెల్డ్? అసలు ఒలింపిక్ గేమ్స్ని ఎందుకు పెట్టేవాళ్ళు? పర్పస్ ఏముండేది? టు స్టాప్ వార్ని ఆపడం కోసమా? నో. టు క్రోన్ ద బెస్ట్ అథ్లీట్స్కి సత్కారాలు చేయడమే అసలు పర్పసా? నో. టు ఆనర్ జ్యూస్. ఎస్, పర్పస్ ఎందుకు, ఏంటి అసలు ఒలింపిక్ గేమ్స్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎవరి ఆనర్లో ఎందుకు ఆర్గనైజ్ చేయండి? ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ వర్ హెల్డ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ మౌంట్ ఒలింపస్ టు ఆనర్ ద గ్రీక్ గాడ్. ఉంది కదా, రైట్. ఎస్, యాక్చువల్గా ఆర్గనైజేషన్ ఎందుకంటే గ్రీక్ గాడ్ని ఆనర్ చేయడం కోసం అని చెప్పి. సో టు ఆనర్ జ్యూస్, రైట్. సో ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ పెట్టడానికి రీజన్ ఇది ఉండే. ఓకేనా, జూయిస్ అనే గాడ్ని ఆనర్ చేయడం కోసం. రైట్, ఇది ఒక డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్, వెతికి దొరికేస్తుంది ఫస్ట్ 2 లైన్స్లో. రైట్. అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఇయర్స్ అగో డిడ్ ద గేమ్స్ ఆరిజినేట్? నాట్ ఒరిజినల్లీ, ఆరిజినేట్ అది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఇయర్స్ అగో డిడ్ దీస్ గేమ్స్ ఆరిజినేట్? ఇప్పటి నుంచి కనుక కౌంట్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాల వెనక యాక్చువల్గా ఈ గేమ్ స్టార్ట్ అయ్యాయి? మనకు చెప్పింది ఏంటి అంటే 776 BC అని చెప్పేసి, బిఫోర్ క్రైస్ట్. ఓకేనా, సో బిఫోర్ క్రైస్ట్ 776 ఇయర్స్. ఇప్పుడు మనము ఉన్నాము 2020స్లో. ఓకేనా, అప్రాక్సిమేట్లీ. సో ఇక మీరు కౌంట్ చేసుకోండి, 2020స్కి యాడ్ చేయాలి ఈ 776. ఓకేనా, 2796. సో అరౌండ్ 2700 అనే ఏరియా ఏ జోన్లో అయితే ఏ ఆప్షన్తో ఉందో అది నీ ఆన్సర్ అవుతుంది అనమాట. సో చెక్ చేసేయండి, 2700, 2800, 2600 ఇది కరెక్ట్ జోన్ అనమాట. అంతకంటే పైకి వెళ్తే అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి సరిపోతుంది, అంతకంటే పైకి వెళ్తే మాత్రం కరెక్ట్ ఆన్సర్ కాదు. సో వెర్ ఈజ్ యువర్ ఆన్సర్? కౌంట్ చేయాలన్నమాట, సరిపోతుంది. ఓకేనా, సో 2700 జోన్లో ఈ 776 అనలేము, 1200 కాదు, 22 మరీ దూరంగా ఉంది. 2700 జోన్లో ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఇది. ఓకేనా, సో అప్రాక్సిమేట్గా అయితే 2781 ఇయర్స్ అనేది అనుకోవాలి. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటెస్ట్ వాజ్ నాట్ హెల్డ్? ఒలింపిక్స్లో ఏ గేమ్ పెట్టలేదు. ఓకేనా, కాంపిటీషన్ ఏ గేమ్స్లో? డిస్క్ థ్రోయింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది, రన్నింగ్ ఉంది, స్కేటింగ్ అనే వర్డ్ ఎక్కడ లేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, చూపిస్తా ఇప్పుడే కావాలంటే. చూడండి, స్కేటింగ్ అనే వర్డ్ మీకు కనపడదు. చూడండి ఒకసారి, డిస్క్ థ్రోయింగ్ ఉంది, జావ్లిన్ త్రో ఉంది, జంపింగ్ ఉంది, రన్నింగ్ ఉంది, బాక్సింగ్ ఉంది, హార్స్ చారియట్ రేసింగ్ ఉంది, కానీ స్కేటింగ్ ఉందా? లేదు. దట్స్ వై ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ 100% స్కేటింగ్. ఓకేనా, ఈ కాంటెస్ట్ లేదు, స్కేటింగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ద లాస్ట్ ఆఫ్ ద ప్యాసేజెస్ గైస్. చదవండి. ద వాల్యూస్ కనెక్టెడ్ విత్ ఒలింపిక్ గేమ్స్ వర్? ఒలింపిక్ గేమ్స్కి కనెక్ట్ అయిన వాల్యూస్ ఏంటి? ఓకేనా, ఫిజికల్ ఫిట్నెస్ 1, ఎడ్యుకేషన్ ఆఫ్ యూత్. ఒలింపిక్ గేమ్స్కి కనెక్ట్ అయిన ఇంకొక ఆస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఆఫ్ యూత్ అండ్ ఫ్రెండ్షిప్ కూడా. ఓకే, ఇది ఓకే. హెల్త్, కంటెస్ట్ అండ్ సింగింగా? నో. రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ అండ్ బాక్సింగ్. వాల్యూస్ గేమ్స్ నేమ్స్ ఎందుకు చెప్తారు మీరు అన్నా కదా, వీటిని యూజ్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? వాల్యూస్ ఏంటి సార్? నిజంగా మోరల్ ప్రిన్సిపల్ ఏంటి? ఓకేనా, రైట్. ఎథిక్ ఏంటి? ఎథికల్ రీజన్ ఏంటి? ఓకేనా, మోరల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం స్పోర్ట్స్ వల్ల, ఎడ్యుకేషన్ ఆఫ్ యూత్ మెయింటైన్ చేయడం అండ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ పీపుల్ కూడా మెయింటైన్ చేయడం. సో 100% ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1. వేరేది కాదండి, చెక్ చేసుకోండి. ఓకేనా, సో ప్యాసేజ్ ఎలా ఆన్సర్ చేయాలో మీకు 100% అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ రైట్ గైస్, లెట్ us now చెక్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్. ఒకసారి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ప్యాసేజ్ ఎలా చేయాలో 3 ప్యాసేజ్ చేస్తేనే ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. ఇప్పుడు ఇలా రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుందండి. 15 క్వశ్చన్స్, 10 to 15 క్వశ్చన్స్ రేంజ్లో వస్తాయి. 10 to 15 మార్క్స్. గట్టిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మార్క్స్ కొట్టచ్చు. అసలు రీఅరేంజ్మెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి? సింపుల్ ఏంటంటే మీకు ఇలా 4 సెంటెన్సెస్ ఇస్తారండి. 4 పార్ట్స్ ఉంటాయి అనమాట. దాంట్లో సెంటెన్సెస్ ఆర్ పారాగ్రాఫ్స్ స్ప్లిట్ అయిపోయి ఉంటాయి అనమాట.
డివైడ్ చేసి వాటిని ప్రాపర్ ఆర్డర్లో పెట్టకుండా జంబుల్డ్ ఆర్డర్లో పెడతారు. ఏ ఆర్డర్లో పెడతారు? జంబుల్డ్ ఆర్డర్లో. సెంటెన్స్లో ఫ్లో అనేది ప్రాపర్గా ఉండదన్నమాట. అంటే ఏ బి సి డి ఫ్లోలో కనుక మీరు ఈ సెంటెన్సెస్ చదువుకుంటూ వెళ్తే ఒక మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అనేది ప్రొడ్యూస్ కాదనమాట. ఓకేనా? సో మీ పని ఏంటి అంటే యువర్ జాబ్ ఈజ్ టు ప్రొడ్యూస్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. ఇప్పుడు మీరు ఒక కొత్త అరేంజ్మెంట్ని సజెస్ట్ చేయాలి. ఈ ఆప్షన్స్లో ఏ లాజికల్ ఆర్డర్లో చదివితే ఒక పారాగ్రాఫ్ అనేది మీనింగ్ఫుల్గా ప్రొడ్యూస్ అవుతుంది, కరెక్ట్గా స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా ఫాలో అవుతుంది, కరెక్ట్గా ఎండ్ అవుతుంది అనేది మనం చెప్పాలి. సో సింపుల్ చెప్పాలంటే ఈ ఆప్షన్స్లో ఒక కరెక్ట్ పారాగ్రాఫ్ని ప్రొడ్యూస్ చేసే ఒక సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ మనం యాక్చువల్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎందుకు ఈ టాపిక్ని మనం సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటాం? లాజికల్గా ఆలోచించండి. సెంటెన్సెస్ ఉన్నాయి, అరేంజ్మెంట్లో ఉన్నాయి. ద సెంటెన్సెస్ ఆర్ అరేంజ్డ్ ఆల్రెడీ, బట్ ది అరేంజ్మెంట్ ఈజ్ బ్యాడ్, రైట్? దే ఆర్ బ్యాడ్లీ అరేంజ్డ్. కరెక్ట్ అరేంజ్మెంట్లో లేవు. అందుకే నీ పని ఏంటి అంటే యూ నీడ్ టు రీఅరేంజ్ దెమ్. నువ్వేం చేయాలి? వాటిని రీఅరేంజ్ చేయి. ఇప్పుడు షఫుల్ చేయక, షఫుల్ చేసి ఒక కొత్త సీక్వెన్స్ చెప్పు, పారాగ్రాఫ్ రావాలి. లెట్ us స్టార్ట్ గైస్. ఇది కాన్సెప్ట్ అనమాట. సో సింపుల్. ఇది చేయాలంటే ఓన్లీ మీకు సెంటెన్సెస్ మధ్యలో కనెక్టివిటీ అర్థం కావాలి, వర్డ్స్ మధ్యలో కనెక్టివిటీ. ఒక్క స్ట్రాంగ్ లాజిక్ దొరికినా చాలండి, ఈజీగా క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయచ్చు అనమాట. లెట్ us స్టార్ట్ నౌ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇచ్చిన 4 పార్ట్స్ చదివేసేయాలి ఒకసారి. దేంతో బిగిన్ చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు. అండ్ మర్చిపోకూడదు, ఆప్షన్స్ని వాడుకోవాలి. ఏం చేయాలి? ఆప్షన్స్ని వాడుకోవాలి. మనం ఓన్గా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ చెక్ చేస్తే మనం దేంతో బిగిన్ చేయాలో మనకు అర్థమైపోతుంటుంది అనమాట. సో చూడండి, బిగినింగ్లో ఒకటైతే అర్థమవుతుంది, సీక్వెన్స్లో వస్తే సి అనే ఆప్షన్ అయినా వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ సి అనే ఆప్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ మనకి ఏ అయినా వచ్చే ఛాన్స్ ఉంది. కరెక్ట్ కదా? అవునా కదా? మీరు చెక్ చేసుకోండి. సి వచ్చే ఛాన్స్ ఉంది, ఆర్ ఏ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చెక్ చేద్దాం. మనం సితో చూద్దాం, ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ఏ కూడా చూద్దాం. ఏ చూడండి ఒకసారి. నేను స్టార్టింగ్ చిన్నగా ఉంది, దట్ వాజ్ ఓపెన్ టు ఆల్ క్యాస్ట్. ఒక పారాగ్రాఫ్ని మనము దట్ అనే వర్డ్తో బిగిన్ చేయొచ్చా? దట్ వాజ్ ఓపెన్ టు ఆల్ క్యాస్ట్. ఏంటి ఓపెన్? అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఓపెన్గా ఉందనా? ఏంటి చెప్పామా? లేదు. ప్రాపర్గా మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. దట్ మోర్ ఆర్ లెస్ ఒక రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ప్రాపర్లీ మీరు అర్థం చేసుకుంటే దీని ముందు ఏదో ఉండాలి. సో ఏతో బిగిన్ కాదు, ఆప్షన్ 2 కరెక్ట్ కాదు. సితో అయితే బిగిన్ కావాలి, మ్యాక్సిమం ఆప్షన్స్లో ఉంది కాబట్టి. చదవండి సి అయితే. సి చదవండి. ఇన్ 1915 గాంధీ ఫౌండెడ్ అన్ ఆశ్రమ్ ఇన్ అహ్మదాబాద్, ఇండియా. ఓకే, ప్రాపర్గా చెక్ చేస్తే ఈ సి అనే స్టేట్మెంట్లో, సి పార్ట్లో మీకు అర్థమవుతుంది ఒక నేమ్ వస్తుంది గాంధీ అని, గాంధీ గురించి డిస్కషన్. అండ్ ఇంకొక నేమ్ వస్తుంది ఆశ్రమ్. ఎక్కడ? అహ్మదాబాద్లో. ప్రాపర్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్ అంటాం దీన్ని. ఏ స్టేట్మెంట్లో అయితే ఎక్కువగా నౌన్స్ కనిపిస్తూ ఉంటాయో అది ఎక్కువగా బిగినింగ్లో వచ్చే ఛాన్స్ ఉన్న స్టేట్మెంట్ అనమాట. సో సితో స్టార్ట్ చేయాలి. సి తర్వాత ఏనా, బీనా, డీనా డిసైడ్ చేస్తే సరిపోతుంది. సి తర్వాత ఏనా, బీనా, డీనా. లెట్ us స్టార్ట్ గైస్. ఓకేనా? సి తర్వాత ఏ పెట్టే సొసైటీ ట్రై చేద్దాం. ఓకేనా? ఆ తర్వాత బి, ఆ తర్వాత డి. ఇన్ 1915 గాంధీ ఫౌండెడ్ అన్ ఆశ్రమ్ ఇన్ అహ్మదాబాద్, ఇండియా, దట్ వాజ్ ఓపెన్ టు ఆల్ కాస్ట్. ఏ మ్యాచ్ అవుతుందా? ఒకేలా ఉంచండి. ఇన్ 1951 గాంధీ ఫౌండెడ్ అన్ ఆశ్రమ్ ఇన్ అహ్మదాబాద్, ఇండియా. తర్వాత డైరెక్ట్గా బి పెడితే ఇన్ 1932. ఇప్పుడే 1915లో ఒక ఆశ్రమ్ అహ్మదాబాద్ ఓపెన్ చేసాడో మళ్ళీ 1932 అని చెప్తే కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ కావట్లేదు. 100% ఆప్షన్ 3 ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ ఆప్షన్ 4 ఒకసారి చెక్ చేయండి. సి తర్వాత డి చదవాలి. ఇన్ 1915 గాంధీ ఫౌండెడ్ అన్ ఆశ్రమ్ ఇన్ అహ్మదాబాద్. ఒక ఆశ్రమం ఓపెన్ చేశాడు. ఎక్కడ? ఇండియాలో. ఎంబార్క్డ్ ఆన్ అ సిండే ఫాస్ట్. ఆశ్రమం ఓపెన్ చేసి ఒక ఫాస్ట్ స్టార్ట్ చేశాడు, ఉపవాసం స్టార్ట్ చేశాడు. సిండే ఫాస్ట్ అగేన్స్ట్ ఎవరి పైన ప్రొటెస్ట్ చేయడానికి? బ్రిటిష్ డెసిషన్ పైన అని చెప్పేసి డైరెక్ట్గా ఆశ్రమం స్టార్ట్ చేసింది ఎందుకు? ప్రొటెస్ట్ చేయడం కోసమా? ఇది కరెక్ట్ అవ్వట్లేదు, చెక్ చేయండి. ఓకేనా? సో 100% ఇది కూడా ఆన్సర్ కాదు. మిగిలిన ఆన్సర్ కావాలి. ఏది అంటే ఆన్సర్ 1. చదవండి ఒకసారి. CABD కరెక్ట్ అవ్వాలి. ఎందుకు? చూడండి, కరెక్ట్ అవుతుంది. ఇన్ 1915 గాంధీ ఫౌండెడ్ అన్ ఆశ్రమ్. ఒక ఆశ్రమం స్టార్ట్ చేశాడు ఇన్ అహ్మదాబాద్లో, ఇండియాలో. దట్ వాజ్ ఓపెన్ టు ఆల్ కాస్ట్. ఆ ఆశ్రమం అనేది అన్ని క్యాస్ట్ వాళ్ళకి ఓపెన్. ఆ ఆశ్రమంలో ఎవరైనా రావచ్చు. హై క్యాస్ట్ వాళ్ళు రావచ్చు, లో క్యాస్ట్ వాళ్ళు రావచ్చు, అన్టచబుల్ పీపుల్ కూడా రావచ్చు. ఓకేనా? సో డైరెక్ట్గా ఆశ్రమం గురించి మాట్లాడి అది ఎవరి కోసం చెప్తారంటే 100% కరెక్ట్ అయింది కదా. సో సి తర్వాత కనెక్టివిటీలో ఏ రావాలి. ఓకేనా? ఏ తర్వాత ఆబ్వియస్లీ ఇంకా బీడీ ఒకటే ఉంది కదా, చదువుకోండి. ఆల్ కాస్ట్. ఆ తర్వాత ఇన్ 1932 ఇక్కడ ఫుల్ స్టాప్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్. ఇన్ 1932 గాంధీ ఎట్ ద టైమ్ ఇంప్రిజన్డ్ ఇన్ ఇండియా. 1932లో ఇండియాలో గాంధీని జైల్లో వేశారు. ఇంప్రిజన్డ్ ఇన్ ఇండియా. ఎంబార్క్డ్ ఆన్ అ సిండే ఫాస్ట్. ఎంబార్క్డ్ అంటే ఎంబార్క్ ఆన్ సింప్లీ మీన్స్ టు బిగిన్ సంథింగ్, బిగిన్ అ జర్నీ,
ఏమంటుంది దీన్ని మనం బిగిన్. ఓకేనా, బిగిన్ చేశాడు ఒక సిన్ డే ఫాస్ట్. ఓకేనా, రైట్, ఒక పాపిస్టి రోజు అని చెప్పి సిన్ డే ఫాస్ట్ స్టార్ట్ చేశాడు టు ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ డెసిషన్. బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న ఒక డెసిషన్ పైన అతను ఫాస్ట్కి వెళ్ళారు. గాంధీ గారు ఒక ఫాస్ట్ చేశారు, అంటే నిరాహార దీక్ష చేశారని చెప్పేసి. అంటే 100% సింక్ అవుతుంది కదా, సో 100% ఆన్సర్ అవుతుంది CABD. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళా. సెకండ్ క్వశ్చన్ నుంచి మీరు ఎక్కువగా క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా, లాజిక్ మీకు ఏమైనా దొరుకుతుందా దొరకదా అనేది కొంచెం ఆలోచించండి. లెట్ us మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. యాజ్ సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా, సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా లాగా యాజ్తో బిగిన్ చేయొచ్చా? ఐ డౌట్ సో. ఏతో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఆబ్వియస్లీ ఒకటి చెక్ చేద్దాం. మనం ఎందుకు కష్టపడదాం, ఆప్షన్స్ వాడుకుందాం. బిగినింగ్లో బి అండ్ బి, ఓకేనా, ఆర్ డి. ఓకేనా, అయితే బి అయినా రావాలి, డి అయినా రావాలి, ఏ రాదు, సి రాదు స్టార్టింగ్లో. సో బీతో స్టార్ట్ చేద్దామా, డీతో స్టార్ట్ చేద్దామా? నోన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్లో అందరికీ తెలుసు ఎవరు, చెప్పలేదు కదా. డీతో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎక్కువగా ఉన్న బీతోనే బిగిన్ కావాలి. బీ చదువుకోండి ఫస్ట్, తర్వాత కనెక్షన్ అర్థమవుతుంది. బీ చదివితే నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా. ఓకేనా, ఎవరి గురించి డిస్కషన్? మదర్ థెరిసా గారి గురించి. ఓకేనా, ఆమె ఎవరు అంటే ఆమె ఒక నన్ అండ్ ఆమె ఒక మిషనరీ కూడా. ఓకేనా, మిషన్స్ నడిపింది అందరికీ సేవ చేయడంలో. ఓకేనా, సో మిషనరీ మదర్ థెరిసా గురించి డిస్కషన్. బి తర్వాత సీనా, ఏనా, డీనా చెప్పాలి. చూద్దాం. నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా తర్వాత సి పెట్టేస్తే డివోటెడ్ హర్ లైఫ్ టు కేరింగ్ ఫర్ ద సిక్ అండ్ పోర్ అనొచ్చా? నాట్ బ్యాడ్, బాగానే ఉంది సింకింగ్, అలా ఉంచండి. ఇంకా వేరే బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయా? బి తర్వాత ఏ నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా యాజ్ సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా. డైరెక్ట్గా ఇక్కడ మనం ఏ పెట్టేయచ్చా? నాకు తెలిసి నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా అన్నాక యాజ్ సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా అని చెప్పడం సింక్ అవ్వట్లేదు. ఓకేనా, రైట్. నువ్వు అన్నావు ఆమె ఒక నన్ అండ్ మిషనరీ అని అండ్ ఒక సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా లాగా అంటే ఏం కరెక్ట్ అవుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నావు? సబ్జెక్ట్ చెప్పిన వాడివి నెక్స్ట్ ఒక వర్బ్ చెప్తే బాగుంటుంది అనా, రైట్. సో బి తర్వాత నెక్స్ట్ డి చూడండి. నోన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్, BD. ఓకే, నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా, నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా నోన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. ఆమె ఎక్కడ బాగా తెలుసు మనుషులందరికీ అంటే క్యాథలిక్ చర్చ్లో బాగా తెలుసు. ఓకే, బాగానే ఉంది. బి తర్వాత ఏది సింక్ అవుతుంది? ఓకేనా, బి తర్వాత సి పెట్టాలా, డి పెట్టాలా? ఓకేనా, ఒకటితో మనం ఎలిమినేట్ చేసాం ఇది, అండ్ బి తర్వాత ఏ కూడా సింక్ అవ్వట్లేదు. 3 తీసేస్తే బి తర్వాత సి పెట్టాలా, డి డిసైడ్ చేస్తే ఒక మార్క్ వచ్చేస్తుంది అనమాట. సో నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా తర్వాత డైరెక్ట్గా మనం సి పెడితే డివోటెడ్ హర్ లైఫ్ టు కేరింగ్ ఫర్ ద సిక్ అండ్ పోర్. అంటే ఒకవేళ మనం నెక్స్ట్ సి పెట్టేసి అనుకోండి, డి అనే ముక్క అలా మిగిలిపోతుందండి. ఒకసారి చదవండి. నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా నోన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్ డివోటెడ్ హర్ లైఫ్ టు కేరింగ్ ఫర్ ద సిక్ అండ్ పోర్ యాజ్ సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా. సో డి తర్వాత డి చదివితే నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా నోన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్లో అందరికీ తెలుసు. ఎలా తెలుసు? యాజ్ సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా. ఎలా తెలుసు అంటే ఆమెని సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా అని చెప్పేసి పిలిచేవాళ్ళంట. ఓకేనా, సో ఈ చర్చ్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, నోన్తో 100% సింక్ అవుతుంది యాజ్. హీ ఈజ్ నోన్ యాజ్ అనేది ఎక్కువగా వినే ఉంటారు మీరు. ఎప్పుడైనా కూడా ఒక మనిషి అందరికీ ఎలా తెలుసు అని చెప్పాలంటే మనం వాడతాం నోన్ యాజ్. ఈ కనెక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. నోన్తో యాజ్ రావాలి కాబట్టి నన్ అండ్ మిషనరీ మదర్ థెరిసా నోన్ ఇన్ ద క్యాథలిక్ చర్చ్ యాజ్ సెయింట్ తెరిసా ఆఫ్ క్యాల్కట్టా. ఇప్పుడు ఏం చేసిందో అసలు వర్బ్ వస్తుంది అనమాట. వర్బ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు చెక్ చేయండి. డివోటెడ్ హర్ లైఫ్ టు కేరింగ్ ఫర్ ద సిక్ అండ్ పోర్. 100% సింక్ అవుతుంది కాబట్టి నోన్ యాజ్ కనెక్షన్తో ఆన్సర్ చేయండి. ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. ఓకేనా, బి తర్వాత సి ఇమీడియట్గా పెట్టావనుకో నువ్వు ఇది ఎగరగొట్టేస్తున్నట్టే. డి ఇంకొకసారి మళ్ళీ ఫిట్ అవ్వదు. డి ఫిట్ కాదు, ఏ కూడా ఫిట్ కాదు ఇంకా. ఓకేనా, సో 100% ఆన్సర్ అవుతుంది BDSC. కొంచెం నిజంగా నాలెడ్జ్ యూస్ చేసి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుందండి లాజిక్గా. ఓకేనా, సో నోన్తో ఆల్వేస్ యూస్ చేస్తాం యాజ్. ఇలాంటి కనెక్టింగ్ వర్డ్స్ని యూస్ చేస్తుండండి, పెయిర్స్ దొరుకుతూ ఉంటాయి మీకు. ఓకే, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. 18th క్వశ్చన్. ఫర్ మోర్ దాన్ 400 years, the works of William Shakespeare, known throughout the world, have been performed in countless hamlets, villages and cities. విలేజెస్ కంటే చిన్న చిన్న ప్లేసెస్ని మనం అంటాం హ్యామ్లెట్స్ అని. సరే, ఇప్పుడు వినండి, అసలు యాక్చువల్గా దీంట్లో డిస్కషన్ దేని గురించి ఉంది అంటే విలియం షేక్స్పియర్ అనే పేరు ఇక్కడ చూసారా, మేబీ దాని గురించి ఉండాలి. విలియం షేక్స్పియర్ రాసిన రచనల గురించి, మీరు అతని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి. ఆప్షన్స్ చెక్ చేస్తే A, C, B, C. అయితే డీతో అయితే బిగిన్ చేయాల్సిన అవసరం లేదు, డీతో బిగిన్ కాదు. ఓకేనా, సో స్టార్టింగ్లో ఏ రావాలా, బి రావాలా, సీనా? స్టార్టింగ్లో ఏనా,
బీనా లేకపోతే సీనా, ఇది డిసైడ్ చేద్దాం. ఓకే, మ్యాక్సిమం అక్కడే ఆన్సర్ వచ్చేస్తుందండి ఇక్కడ మనకి. ఓకేనా, సి అయితే మనం మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. సి పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, చెక్ చేద్దాం. ఏతో బిగించొచ్చా? ఫర్ మోర్ దాన్ 400 ఇయర్స్. డైరెక్ట్గా ఫర్ మోర్ దాన్ 400 ఇయర్స్, 400 ఇయర్స్ కంటే ఎక్కువ అని చెప్తే అది బిగినింగ్ లాగా ఉందా లేకపోతే కంటిన్యూషన్ లాగా ఉందా? కంటిన్యూషన్ లాగా ఉంది, అవునా కదా? రైట్. సో 100% ఏతో బిగిన్ అయ్యే ఛాన్స్ లేదు. ఆప్షన్ 1ని తీసేసేయండి. ఓకే, నెక్స్ట్ బీతో ట్రై చేద్దాం. బీతో, ఓకేనా, ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్. సౌండ్స్ గుడ్. ఓకేనా, ఇది బాగానే ఉంది. బీతో బిగిన్ చేసే ఛాన్స్ అలా ఉంచండి. ఇంకా సి చేద్దాం. నోన్ త్రూ అవుట్ ద వరల్డ్. ఏం కనిపిస్తుంది ఇక్కడ? నోన్ త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచం మొత్తానికి తెలుసు, ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన అని చెప్పేసి అంటే. ఓకేనా, సో సితో బిగిన్ చేయొచ్చు అనేది ఒకసారి ఆలోచిద్దాం. నెక్స్ట్ అవుతుంది హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ కౌంట్లెస్ హ్యామ్లెట్స్, విలేజెస్ అండ్ సిటీస్. ఓకేనా, సో ఇప్పుడు దీంట్లో ఏది ఆన్సర్ అవుతుంది? ఓకే, సో చూద్దాం. మనం బీతో బిగించేద్దామా లేకపోతే సీతోనా? ఈ రెండింటిలో మంచి కాంపిటీషన్ ఉందండి. బీనా సీనా? ఒకసారి చదవండి. బీ చదవండి. ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ నోన్ త్రూ అవుట్ ద వరల్డ్. ఓకేనా, ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ నోన్ త్రూ అవుట్ ద వరల్డా లేకపోతే నోన్ త్రూ అవుట్ ద వరల్డ్ ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ అనాలా? ఓకేనా, ప్రపంచం మొత్తానికి తెలుసు ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ అని చెప్పేసి మనం కంటిన్యూషన్ చేయాలి. సో 100% మనం అంటాం కొన్నిసార్లు ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన ఒక పర్సన్, అతని రచనలు అని చెప్పాలనుకుంటే సీతో బిగిన్ చేయొచ్చు 100%. సో సీతో 2 ఆప్షన్స్ ఉన్నాయి. బీ కూడా కరెక్ట్ కాదు నాన్న. ఓకే, సో సి చెప్తాం నోన్ త్రూ అవుట్ ద వరల్డ్, తర్వాత బీ చెప్పాలా లేకపోతే డి చెప్పాలా? ఓకేనా, రైట్. దీంట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు నోన్ త్రూ అవుట్ ద వరల్డ్ తర్వాత డి పెట్టేస్తే నోన్ త్రూ అవుట్ ద వరల్డ్ హ్యావ్ బీన్ పర్ఫార్మ్డా? నో. ఎవరు ఏం తెలుసు ప్రపంచం మొత్తానికి? నోన్ త్రూ అవుట్ ద వరల్డ్ ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్, అవునా కదా? దేని గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? నోన్ త్రూ అవుట్ ద వరల్డ్ అని చెప్పేసి మాడిఫై చెప్పిన వెంటనే అది ఎవరిని మాడిఫై చేస్తుంది? వెంటనే వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ని. 100%. సో సి తర్వాత కరెక్ట్ అవుతుంది, బి, డి కాదు. సో దాట్స్ వై ఆన్సర్ అవ్వాలి ఆప్షన్ 3. చదవండి ఒకసారి. నోన్ త్రూ అవుట్ ద వరల్డ్, సి చెప్తున్నాం, ద వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్ హ్యావ్ బీన్, డి వస్తుంది, హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ కౌంట్లెస్ హ్యామ్లెట్స్, విలేజెస్ అండ్ సిటీస్ ఫర్ మోర్ దాన్ 400 ఇయర్స్. ఓకేనా, సో చూసుకోండి ఇక్కడ ఇంకొక లాజిక్. హ్యావ్ బీన్ పర్ఫార్మ్డ్ అని చూసిన వెంటనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వస్తే నువ్వు వెంటనే లింక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్, ఇది గ్రామర్ నాలెడ్జ్ కదా. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో మనం లింక్ చేయొచ్చు. ఫర్ అనే వర్డ్ ప్లస్ టైం, పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఓకేనా, ఫర్ తర్వాత వచ్చే పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ టెన్స్కి లాక్ అవుతుంది. సో డిఏ రావాలి ఎండింగ్లో. ఇలా చూసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఎండింగ్లో డిఏ కనిపించే ఆప్షన్ 3. ఏదో విధంగా ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేయండి. ఎలా మనం సెంటెన్సెస్ని ఆర్డర్లో పెట్టాలో ఆలోచించాలన్నమాట. ఓకేనా, లెట్ us move to నెక్స్ట్ క్వశ్చన్. 19th క్వశ్చన్. ఓకే, సో ఆప్షన్స్ చెక్ చేస్తే బీతో 3 ఆప్షన్స్ ఉన్నాయి, సితో 1. సో బీతో బిగిన్ చేసేయండి మోస్ట్ ప్రాబబ్లీ. చదవండి ఒకసారి. ద పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ ఇండియా. ఓకే, గుడ్ గైస్. దీంట్లో నౌన్స్ ఉన్నాయి. పోక్రాన్ అనేది ఉంది, న్యూక్లియర్ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాం, కండక్టెడ్ ఇన్ ఇండియా. 100% ఇది ఇంట్రొడక్టరీ స్టేట్మెంటే. ఎనీహౌ కాంపిటీషన్లో సి ఉంది, చదువుదాం అది కూడా ఒకసారి. సి చదవండి. ఇన్ 1998 ఆఫ్టర్ ద ఒరిజినల్ న్యూక్లియర్ టెస్ట్. డైరెక్ట్గా 1998లో న్యూక్లియర్ టెస్ట్ తర్వాత, ఒరిజినల్ టెస్ట్ తర్వాత అని చెప్తున్నాం. ఓకేనా, సితో బిగిన్ అయ్యే ఛాన్స్ ఉందా? మోస్ట్ ప్రాబ్లీ బీతో అవుతుంది. సో చదువుదాం. ద పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ ఇండియా చెప్తే బి తర్వాత డి రావాలా, ఏ రావాలా, సి రావాలా డిసైడ్ చేద్దాం. ఓకే, ఫ్లోలో ద పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ ఇండియా తర్వాత డి పెట్టేస్తే ఆ పివోటల్ పొలిటికల్, ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రోల్ అని చెప్తే మ్యాచ్ అవుతుందండి. 100% బి తర్వాత డికి ఏమాత్రం కనెక్షన్ లేదు. అసలు ఏం చెప్తున్నారు అనేది, అవునా కదా? ఈ పోక్రాన్ 2 అనే న్యూక్లియర్ టెస్ట్ గురించి కంటిన్యూషన్ ఏం చెప్పాలి? ఓకే, సో ఏ వచ్చే ఛాన్స్ ఉందండి. తర్వాత సికి వెళ్దాం. ఏ చూడండి, బిఏడిసి. ఏ The Pokhran 2 nuclear test conducted in India of 1974 saw Dr. APJ Abdul Kalam in. ఈ Pokhran 2 అనేది 1974లో కండక్ట్ చేశారా? బిఏ వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనం తర్వాత చూద్దాం. సి కూడా ఉంచండి ఒకసారి. The Pokhran 2 nuclear test conducted in India in 1998. ఎగ్జాక్ట్లీ చూడండి. ఇప్పుడు చూడండి, ఈ పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 1998లో. ఎప్పుడు? ఆఫ్టర్ ద ఒరిజినల్ న్యూక్లియర్ టెస్ట్. ఒరిజినల్ న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ చేశారంట. 100% ఇది చేసింది ఎప్పుడో చెప్తున్నాం, ఇన్ 1998. ఇంతో వచ్చే పీరియడ్ 100% ఇది ఎప్పుడు జరిగిందో చెప్పే టైం ఈవెంట్ అవుతుంది. ఆఫ్ అయితే నమ్ము యొక్క అనే సెన్స్ రాదు కదా. 100% బి తర్వాత ఏ వచ్చే ఛాన్స్ లేదు, రావాలి సి. సో మోస్ట్ ప్రాబబ్లీ 100% ఆన్సర్ బీసీఏడి అవుతుంది. ఒక్కసారి ఆన్సర్ అనుకుంటే మనం ఒక్కసారి పారాగ్రాఫ్ని చదువుకోవాలన్నమాట. చదువుదాం. ద పోక్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ ఇన్ ఇండియా in 1998 after the original nuclear test
ఆఫ్ 1974, ఒరిజినల్ న్యూక్లియర్ టెస్ట్ ఆఫ్ 1974, 100% లాక్ అవుతుంది. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇన్ అ పివోటల్ పొలిటికల్, ఆర్గనైజేషనల్ అండ్ టెక్నికల్ రోల్. ఒక పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ వస్తుందంటే 100% సింక్ అవుతుంది. సో ఆప్షన్ BCAD. వెరీ గుడ్ గైస్. లెట్ us move to the next question. At a later stage during the 1990s when Modi served, okay, right, దేంతో బిగిన్ చేయాలి? ఆప్షన్స్ చూస్తే ACD ఉంది, దట్ మీన్స్ B అసలు ట్రై కూడా చేయక్కర్లేదు. A 2 సార్లు ఉంది కాబట్టి ఏని ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాం. ఎట్ అ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ద 1990s when Modi served, మోడీ గురించి మాట్లాడుతున్నాం, నౌన్ వస్తుంది అంటే మోస్ట్లీ బిగినింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ కాకుండా Dతో స్టార్ట్ చేయొచ్చా? యాజ్ ద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద బీజేపీ ఇన్ న్యూఢిల్లీ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎవరు? సో ఇక్కడ ఇంటర్వ్యూ స్టేట్మెంట్ లేదు. D స్టార్టింగ్లో అయితే రాదు, ఓకేనా? సో A అలా ఉంచితే C ఉంది, ఒకసారి చూడండి. ఆన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇమేజ్ మేనేజ్మెంట్. ఏం పబ్లిక్ రిలేషన్, ఏం మేనేజ్మెంట్? 100% మనం బిగిన్ చేయలేము. సో Aతో బిగిన్ చేయాలి. A తర్వాత C పెట్టాలా, D పెట్టాలా? డిసైడ్ చేస్తే ఒక మార్క్ వచ్చేసినట్టే. రెడీ? చదవండి. ఎట్ అ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ద 1990s when Modi served, ఏం కనిపిస్తుంది ఇక్కడ? మోడీ సర్వ్డ్. వర్డ్స్ అర్థం చేసుకోండి, అబ్జర్వ్ చేయండి. సర్వ్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది గైస్? అ పర్సన్, మనం అంటాం హీ సర్వ్డ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ. మనం ఏమంటాం బేసికల్గా? సర్వ్. మోడీ సర్వ్డ్ యాజ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. గుర్తుపెట్టుకోండి, సర్వ్తో ఆల్వేస్ యూసేజ్లో కొలొకేషన్లో వచ్చే వర్డ్ యాజ్. ఏమొస్తుంది? యాజ్. సో హీ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ అంటాం, ఓకేనా? సో సర్వ్తో యాజ్ అనే వర్డ్ లాక్ అవుతే చెక్ చేసుకోండి. ఇంకా ఏ తర్వాత ఎట్ అ లేటర్ స్టేజ్ డ్యూరింగ్ ద 1990s when Modi served as the official spokesperson. ఎలా పనిచేశాడు? అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద బీజేపీ ఇన్ న్యూ ఢిల్లీ. 100% సర్వ్ యాజ్ లాక్ అయితే మనకి 100% ఏ తర్వాత రావాల్సింది D అనమాట. ఏతో C రాదనమాట. D పెడితే ఆన్సర్ అవుతుంది 4. ఒకసారి చదువుతాం. At a later stage during the 1990s when Modi served as the official spokesperson of BJP New Delhi, ఆ తర్వాత B, he completed a 3-month long course in the US. ఏ ఆస్పెక్ట్ పైన కోర్స్ నేర్చుకున్నాడు అతను? లాంగ్ కోర్స్ ఇన్ ద US ఆన్ పబ్లిక్ రిలేషన్. దేని గురించి? పబ్లిక్ రిలేషన్ గురించి అండ్ ఇమేజ్ మేనేజ్మెంట్ గురించి. పబ్లిక్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక ఇమేజ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఓకేనా? పబ్లిక్ ఫిగర్లో ఎలా ఉండాలి అనే దానిపైన కోర్స్ చేశాడు USలో 100%. సో ఒక్క లాజిక్ తోటి మనం కాంబినేషన్ని ఫైండ్ అవుట్ చేయించండి. చూడండి, చిన్న చిన్న లాజిక్స్ అనమాట. సర్వ్తో యాజ్ రావాలని ఒక చిన్న కొలొకేషన్ యూసేజ్ మీకు ఒక మార్క్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రైట్? లెట్ us move to నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 21. ఫ్రమ్ ఇట్స్. ఏతో అయితే స్టార్ట్ చేయలేం, ఆప్షన్స్లో ఉందా? లేదు. ఎనీవే C ఆర్ D. గైస్ AB ట్రై కూడా చేయకండి. స్టార్టింగ్లో C రావాలా D రావాలా చెప్పేయండి. చూద్దాం. C ఆన్ 8th April 1929. ఇయర్ వస్తుంది, నంబర్స్ వస్తున్నాయి, నేమ్స్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, నేమ్ వచ్చింది భగత్ సింగ్, నౌన్ స్టార్ట్ అవుతుందండి పారాగ్రాఫ్ ఇలాగా. చూద్దాం, ఓకేనా? రైట్. ఎక్కువగా C ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ ఇదే ఇలానే స్టార్ట్ అవుతుంది. ఆన్ 8th April 1929 భగత్ సింగ్ అకంపనీడ్ బై బతుకేశ్వర్ దత్. ఏంటి? బతుకేశ్వర్ దత్. ఒకసారి చూడండి. ఆన్ 8th April 1929 భగత్ సింగ్ అకంపనీడ్ బై బతుకేశ్వర్ దత్ అని చెప్పామంటే నెక్స్ట్ C తర్వాత ఏం రావాలి? C తర్వాత Bనా, C తర్వాత Dనా, C తర్వాత Aనా? ఎనీవే D అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ అండి. పబ్లిక్ గ్యాలరీతో స్టార్ట్ అయితే చేయలేము. సో ఇప్పుడు చెప్పండి, C తర్వాత ఒక్కసారి మనము A ట్రై చేద్దాం, ఆ తర్వాత ఇలా వద్దాం ABD, ఓకేనా? C తర్వాత ఆన్ 8th April 1929 భగత్ సింగ్ అకంపనీడ్ బై బతుకేశ్వర్ దత్ అని చెప్పిన తర్వాత డైరెక్ట్గా మనం ఏ చెప్తే ఫ్రమ్ ఇట్స్. ఇట్స్ ఏంటండి? ఇట్స్ మనం పర్సన్స్ గురించి మాట్లాడాము, ఇంకా ఏ వస్తువుల గురించి మాట్లాడలేదు. ఇట్ అనే ప్రొనౌన్ ఎందుకు వస్తుంది? 100% C తర్వాత ఏ రాదు, తీసేసేయండి. C తర్వాత B ట్రై చేద్దాం. ఆన్ 8th April 1929 భగత్ సింగ్ అకంపనీడ్ బై బతుకేశ్వర్ దత్ అన్నాక త్రూ 2 bombs into the assembly chamber. అబ్జర్వ్ చేయండి, నేమ్స్ వచ్చాయి. నౌన్ నెంబర్ 1 అకంపనీడ్ బై బతుకేశ్వర్ దత్, నౌన్ నెంబర్ 2. 2 persons ఏం చేశారు? when I have mentioned 2 nouns in the beginning of the statement, that means I am mentioning the subject of the statement. సబ్జెక్ట్ తర్వాత ఫ్లోలో రావాలి వర్బ్, వర్బ్ తర్వాత రావాలి ఆబ్జెక్ట్ కదా. సో ఇప్పుడు చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ వచ్చిన తర్వాత డైరెక్ట్ వచ్చింది త్రూ అనే వర్బ్. విసిరారు 2 bombs into the assembly chamber. 100% లాక్ అవుతుందండి ఇది, ఓకేనా? సో 100% అనుకోండి. C తర్వాత రావాలి B. ఎనీహౌ D కూడా ఉంది, ట్రై చేద్దాం. ఆన్ 8th April 1929 భగత్ సింగ్ అకంపనీడ్ బై బతుకేశ్వర్ దత్. పబ్లిక్ గ్యాలరీ ఏంటి? మ్యాచ్ అవుతుందా? 100% సింక్ అవ్వట్లేదు, డైరెక్ట్ ఆన్సర్ కావాలి 1. ఇలా మీరు కాంబినేషన్ చెక్ చేయాలంతే.
ఒక్కసారి స్ట్రాంగ్ లాజిక్ కనుక అనిపిస్తే మీకు ఇలాంటి ఒక్క లాజిక్ స్ట్రైక్ అయినా కూడా ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క లాజిక్ వాడాలి. గ్రామర్ అవేర్నెస్ లైట్గా మెయింటైన్ చేస్తే మాత్రం ఆన్సర్స్ వస్తాయి. చదివేసేయండి, ఆన్సర్ వస్తే ఒక్కసారి ఆన్సర్ వచ్చిన తర్వాత మీరు 100% పారాగ్రాఫ్ని చదవాలండి. డోంట్ ఫర్గెట్ దిస్. ఎక్కడైనా మీ ఆన్సర్ కనుక సీక్వెన్స్లో చదువుతున్నప్పుడు ఎక్కడైనా ఫ్లో జంప్ అయినట్టు అనిపిస్తే ఆన్సర్ రాంగ్ అని మీకు అర్థమవుతుంది. రైట్, స్టార్ట్ చేద్దాం. CBAD. On 8th April 1929, Bhagat Singh, accompanied by Batukeshwar Dutt, threw 2 bombs into the assembly chamber from its public gallery. 100% log అవుతుంది అనమాట. So this is the answer. Let us move to our next question, question number 22. Okay, let us check this out, guys. Okay, ended in assassination. Indira Gandhi was India's 3rd Prime Minister when her life serving from 1966 until 1984. Okay, right. దేంతో బిగిన్ చేయాలి? నేమ్ ఉన్న స్టేట్మెంట్ ఇందిరా గాంధీ was India's 3rd Prime Minister. So discussion might be related to Indira Gandhi. So 100% ఆప్షన్ Bతో స్టార్ట్ అయ్యే ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో Bతో 2 అవుతున్నాయి. 1, 2 డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేయచ్చు. B తర్వాత సీనా, B తర్వాత డీనా, B తర్వాత సీనా, డీనా, ఇలా ఆప్షన్ ఎలివేషన్ చేయండి, సరిపోతుంది. ఇందిరా గాంధీ వాజ్ ఇండియాస్ 3rd ప్రైమ్ మినిస్టర్ అన్నాక సి చెప్పొచ్చా? సి. ఓకే, వెన్ హర్ లైఫ్. ఇందిరా గాంధీ వాజ్ ఇండియాస్ 3rd ప్రైమ్ మినిస్టర్ వెన్ హర్ లైఫ్ అనొచ్చా? ఎప్పుడైతే ఆమె లైఫ్ అని చెప్పేసి అంటాం. ఓకే, బి తర్వాత సి అలా ఉంచండి. బి తర్వాత డి, బెస్ట్ లాక్ ఏదైతే అది. ఇందిరా గాంధీ వాజ్ ఇండియాస్ 3rd ప్రైమ్ మినిస్టర్. డి చెప్తే సర్వింగ్ ఫ్రమ్ 1966 అంటిల్ 1984. తర్వాత వెన్ హర్ లైఫ్ ఎండెడ్. వెన్ హర్ లైఫ్ ఎండెడ్, ఆమె లైఫ్ ఎప్పుడైతే ఎండ్ అయింది. వెన్ హర్ లైఫ్ ఎండెడ్ ఇన్ అసాసినేషన్. ఎప్పుడు 1984లో. 100% లాగవుతుందండి. సో ఈ ఫ్లో బాగుందనమాట. సో బి తర్వాత డి చెప్పాలి. ఇందిరా గాంధీ వాజ్ ఇండియాస్ 3rd ప్రైమ్ మినిస్టర్. తర్వాత సర్వింగ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నాం? 1966 అంటిల్ 1984. వెన్ హర్ లైఫ్ ఎండెడ్ ఇన్ అసాసినేషన్. హర్ లైఫ్ ఎండెడ్ ఇన్ అసాసినేషన్, చంపబడింది అని చెప్తే 100% సింక్ అవుతుంది కదండి. సో దట్ ఈస్ వై ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. ఒక్క స్ట్రాంగ్ లాజిక్ ఫ్లో అర్థమైనా కూడా ఆన్సర్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ గైస్. లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 23. ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద మెనేస్. ఓకేనా, మెనేస్ అంటే పబ్లిక్ థ్రెట్ అనమాట, భయం కలిగించేది. ఓకేనా, డేంజర్. ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద మెనేస్ ఆఫ్, ఓకే, షుడ్ బి స్ట్రిక్ట్లీ. బీతో చూడండి, ఆప్షన్స్ చూస్తే ఏ చెక్ చేయొచ్చు, సి చెక్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒకటి చెక్ చేయాల్సిన అవసరం లేదు బి, ఇంకొకటి చెక్ చేయాల్సిన అవసరం లేదు డి. ఏనా లేకపోతే సీనా డిసైడ్ చేస్తే మనకి ఒక ఆప్షన్ ఎలిమినేషన్ అవుతుంది. చూద్దాం, ఎక్కువగా ఏముంది కాబట్టి ఏ ట్రై చేద్దాం. ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద మెనేస్. మెనేస్ అనే నౌన్ వచ్చిందండి, ఎక్కువగా అయితే దీంతో స్టార్ట్ అవ్వచ్చు. ఓకే, అది కాకుండా సి ఉంటే పొల్యూషన్, యాంటీ పొల్యూషన్ లా. ఓకే, సిలో కూడా నౌన్స్ ఉన్నాయి బట్ ఫ్లోలో ఉండాలి కదా. పొల్యూషన్, యాంటీ పొల్యూషన్ లా అండ్ 2 నౌన్స్ పక్క పక్కన రాసాం. ఒక స్టేట్మెంట్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అక్కడ, కంటిన్యూషన్ లాగా ఉంది. చూద్దాం, సితో బిగిన్ చేయకండి, ఏతో బిగిన్ చేయండి. ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద మెనేస్ ఆఫ్ వాట్. ఓకే, మెనేస్ ఆఫ్ అని రాసిన తర్వాత, మెనేస్ అనేది ఒక నౌన్ అయితే ఆఫ్ తర్వాత కూడా మళ్ళీ వస్తుంది ఇంకొక నౌన్. రైట్, దేని యొక్క నౌన్, దేని యొక్క మెనేస్, థ్రెట్ దేని గురించి, డేంజర్ దేని గురించి మాట్లాడుతున్నాం, డిస్టర్బెన్స్ దేని గురించి మాట్లాడుతున్నాం. ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద మెనేస్ ఆఫ్ పొల్యూషన్, యాంటీ పొల్యూషన్ లా. ఓకేనా, పొల్యూషన్ గురించి. ఓకే, ఏదైతే డేంజర్ పొల్యూషన్తో పొంచి ఉందో దాని గురించి 100% సింక్ అవుతుంది. సో ఏ తర్వాత సి వచ్చే ఆప్షన్ చెక్ చేయండి. బి రావద్దు, ఏ తర్వాత డి రావద్దు, రావాలి సి. డైరెక్ట్ ఆన్సర్ అండి, ఏసీబిడి. ఇంకా మీరు చెక్ చేయక్కర్లే కూడా, ఒకసారి చదువుకోండి. ఇన్ ఆర్డర్ టు ఫైట్ ద మెనేస్ ఆఫ్ పొల్యూషన్, యాంటీ పొల్యూషన్ లా షుడ్ బీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. కరెక్ట్ చూడండి, షుడ్ బీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్. 100% లాకపోతుంది. ఆన్సర్ షుడ్ బి ఏసీబిడి. ఓకేనా, సో ఇలా కూడా చెక్ చేయొచ్చు మీరు. షుడ్ బీ స్ట్రిక్ట్లీ తర్వాత ఇంప్లిమెంటెడ్, బీడి వచ్చే ఎండింగ్లో వచ్చే ఆన్సర్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ బట్ దీంతో స్టార్ట్ చేయాలి, చెక్ చేయాలి. సో ఆన్సర్ ఏసీబిడి అనమాట. దట్ ఇస్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫౌండ్ దట్ హిస్ ఇన్ఫీరియర్. ఇక్కడ ఉంది ఒక ప్రొనౌన్, మోస్ట్లీ ఏతో స్టార్ట్ చేయము. ఆప్షన్స్ చెక్ చేయండి, సి ఆర్ బి. సో ఏతో ట్రై చేయకండి, డితో ట్రై చేయకండి, సితో స్టార్ట్ చేయాలా, బితోనా? ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సికే. ఓకేనా, ఆప్షన్స్లో ఎక్కువగా సి ఉంది కాబట్టి ట్రై చేసేయండి. సి. ఇన్ 1999 కెనేడియన్ సైంటిస్ట్. ఓకే, ఒక కంట్రీ నేమ్ వచ్చింది, నౌన్ వస్తుంది. కెనేడియన్ సైంటిస్ట్ హూ వర్ స్టడీయింగ్ ఐన్స్టీన్స్ బ్రెయిన్. ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని స్టడీ చేసే ఒక రీసెర్చ్ టీం గురించి మాట్లాడుతున్నాం. 100% సితో బిగిన్ చేయొచ్చు. సి తర్వాత బి రావాలా, ఏ రావాలా? బి పెడదాం. 2 ఆప్షన్స్ వెళ్ళిపోతే ఒకవేళ రాంగ్ అయితే, కరెక్ట్ అయితే ఎదగాలి. ఇంకా చూద్దాం. ఇన్ 1999 కెనేడియన్ సైంటిస్ట్ హూ వర్ స్టడీయింగ్ ఐన్స్టీన్స్ బ్రెయిన్, పెరిటల్ లోబ్ 3D విజువలైజేషన్ అండ్ మ్యాథమెటికల్ థాట్. మ్యాచ్ అవుతుందా అండి?
ఎవరైతే స్టడీ చేస్తున్నారో ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని అన్నాక పెరిటల్ లోబ్, బ్రెయిన్లో ఉన్న ఒక లోబ్ని 3D విజువలైజేషన్ అండ్ మ్యాథమెటికల్ థాట్ అని అంటే ఎక్కడ సింక్ అవుతుంది? ఏం చెప్పాలనుకున్నాం? అసలు సి తర్వాత బి వచ్చే ఛాన్స్ ఏమాత్రం లేదు. ఆప్షన్ 1, ఆప్షన్ 3 పోయాయి. ఆప్షన్ బితో స్టార్ట్ చేసే ఛాన్స్ అసలు లేదండి, నౌన్ లేదు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ పైన స్టడీ కాబట్టి. సో ఎలిమినేషన్ చేస్తే నాకు తెలిసి చాలా ఫాస్ట్ ఆన్సర్ వస్తుంది క్వశ్చన్కి. ఆప్షన్ 4 చదవండి ఒకసారి, కరెక్టా రాంగా మనం చెక్ చేసుకుందాం. In 1999, Canadian scientists who were studying Einstein's brain found that 100% సబ్జెక్ట్ చెప్పాం, సబ్జెక్ట్ తర్వాత ఇమీడియట్గా ఫౌండ్, ఆ తర్వాత వచ్చింది దాట్. వెరీ గుడ్ గైస్, దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ ఫ్లో. సి తర్వాత ఏ చదవండి. In 1999, Canadian scientists who were studying Einstein's brain found that his inferior parietal lobe, బ్రెయిన్లో ఉన్న ఒక లోబ్ గురించి మాట్లాడుతున్నాం, inferior parietal lobe 3D visualization and mathematical thought was 15% wider. అతని బ్రెయిన్లో ఉన్న ఒక లోబ్ అనేది 15% ఎక్కువగా తెరుచుకుని ఉందంట. పెరిటల్ లోబ్ అనేది అందరిలా కాకుండా ఇంకెక్కువగా, అందుకే అతను అంతా ఇంటెలిజెంట్. వాస్ 15% వైడర్ దాన్ ఇన్ పీపుల్ విత్ నార్మల్ ఇంటెలిజెన్స్. సో ఆన్సర్ CABD 100%. ఆప్షన్ లాక్ చేయండి, 4 ఇస్ ది ఆన్సర్ గైస్. లెట్ us move to next question. Question number 25. Newton was the only son of a local yeoman. ఓకేనా? yeoman is a farmer. yeoman is a ఫార్మర్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఓకే, చిన్న చిన్న పనులు చేసుకునే, ఒక లీజ్కి తీసుకుని చేసే ఒక పని చేసే పర్సన్ అంటాం ఏమన్ అని చెప్పేసి. ఓకేనా? చూడండి, న్యూటన్ వాస్ ద ఓన్లీ సన్ ఆఫ్ అ లోకల్ ఏమన్. ఓకే, న్యూటన్ అనే నౌన్ వస్తుంది, సన్ అన్నాం, ఒక పేరెంట్ గురించి మాట్లాడడం, న్యూటన్ యొక్క ఫాదర్ ఒక ఏమన్ అని చెప్పాం. ఓకే, ఏతో బిగిన్ చేయొచ్చండి. ఓకేనా? ఏనా, బీనా, సీనా అనేది క్వశ్చన్. బి, బార్న్ ఇన్ ద హ్యామ్లెట్ ఆఫ్ వూల్స్థార్ప్. ఓకే, ఇక్కడ బీతో కూడా బిగిన్ చేసే ఛాన్స్ ఉందండి, ఎందుకంటే బార్న్ ఇన్ ద హ్యామ్లెట్, హ్యామ్లెట్ ఈస్ ది విలేజ్, ఇంకా విలేజ్ కంటే చిన్న ఒక ఫెసిలిటీ. ఓకేనా? బార్న్ ఇన్ ద హ్యామ్లెట్ ఆఫ్ వూల్స్థోప్. వూల్స్థోప్ అనే ఒక చిన్న గ్రామంలో, కుగ్రామంలో న్యూటన్ వాజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ అ లోకల్ హ్యూమన్. ఓకే, బీతో స్టార్ట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది, బట్ మనం చెక్ చేద్దాం. ఓకేనా? బీతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఓకే రైట్. ఎనీవే, సి, హూ హ్యాడ్ డైడ్. 100% సీతో స్టార్ట్ కాదండి. ఓకేనా? ఎవరు చనిపోయారు ఫస్ట్ మనం చెప్పలేము సీతో. రైట్, ఇప్పుడు మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి, బీతో స్టార్ట్ చేయాలా, ఏతో స్టార్ట్ చేయాలా. రైట్, న్యూటన్ వాజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ అ లోకల్ ఏమన్ అని స్టార్ట్ చేద్దామా, లేకపోతే బి, బార్న్ ఇన్ ద హ్యామ్లెట్ ఆఫ్ వూల్స్థోప్, న్యూటన్ వాజ్ ది ఓన్లీ సన్. గైస్, మనం అంటున్నాం బార్న్ ఇన్ ది హ్యామ్లెట్ ఆఫ్ వూల్స్థోప్ అని. ఓకే, ఒక చిన్న కుగ్రామంలో పుట్టారు, ఎవరో కాదు న్యూటన్. ఇట్స్ అ మాడిఫైయర్ గైస్, గ్రామటికలీ దీన్ని అంటాం మనం మాడిఫైయర్. సో ఇట్స్ అ కాంప్లికేటెడ్ వే ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎ స్టేట్మెంట్. 100% కరెక్ట్ గైస్. సో బీతోనే బిగిన్ చేయండి. బార్న్ ఇన్ ద హ్యామ్లెట్ ఆఫ్ వూల్స్థోప్, పుట్టారు వూల్స్థోప్ అనే ఒక చిన్న విలేజ్లో. ఎవరు? న్యూటన్. న్యూటన్ గురించి మాట్లాడుతున్నాం. న్యూటన్ వాజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ అ లోకల్ ఏమన్. ఓకేనా? ఒక లోకల్ ఫార్మర్ యొక్క ఓన్లీ సన్, ఒకే ఒక కుమారుడు. ఓకేనా? న్యూటన్ అని చెప్తున్నాం. సో BA 100% మ్యాచెస్, BC కాదు. సో ఏతో కూడా చేయలేము, ఆన్సర్ అవుతుంది BACD అండి. చదవండి ఒకసారి ఇక. ఓకేనా? బార్న్ ఇన్ ద హ్యామ్లెట్ ఆఫ్ వూల్స్థోప్, వూల్స్థోప్ అనే విలేజ్లో పుట్టాడు. న్యూటన్ వాజ్ ది ఓన్లీ సన్ ఆఫ్ అ లోకల్ ఏమన్. ఓకేనా? ఆ తర్వాత BA తర్వాత చదవాలి సి, హూ హ్యాడ్ డైడ్ 3 months బిఫోర్. ఈ లోకల్ ఏమన్ ఎవరైతే అన్నామో వాళ్ళ ఫాదర్ అనమాట. ఫాదర్ who had died 3 months before. మీనింగ్ ఏంటి అంటే న్యూటన్ పుట్టే ఒక 3 months బిఫోర్లోనే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. న్యూటన్కి వాళ్ళ ఫాదర్ ఎవరో కూడా ఫేస్ తెలియదు అన్నమాట, చూడలేదు అతను. ఓకేనా? సో చనిపోయారు అతను పుట్టేదానికంటే ముందే. ఎప్పుడైతే వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్గా ఉండిందో అప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు 3 months బిఫోర్ ద బర్త్. ఓకేనా? 100% అండి. ఓకేనా? ఏమన్ అనే పర్సన్ ఫాదర్ చనిపోయారని చెప్తున్నాము. అండ్ ఆఫ్ హన్నా ఐస్కాఫ్. ఓకేనా? హన్నా ఐస్కాఫ్ మదర్ పేరు అనమాట. ఓకేనా? సో చెప్తున్నాం లోకల్ ఏమన్ చనిపోయారు అండ్ మదర్ అవుతుంది ఏమని చెప్తున్నాం అంటే 100% BACD అనేది లాజికల్లీ కరెక్ట్ ఆన్సర్. లెట్ us move to our నెక్స్ట్ క్వశ్చన్ గైస్. బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. దేంతో స్టార్ట్ చేయాలి, ఏతో స్టార్ట్ చేయాలి? ఏ ఆప్షన్ లేదు. ఎనీవే D or B మన చేతుల్లో ఉన్న ఆప్షన్స్. సో AC ఈవెన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎక్కువగా D ఉంది కాబట్టి ఛాన్సెస్ Dకే ఉన్నాయి. ట్రై చేద్దాం. ఓకేనా? Let us start guys. D. When Newton arrived in Cambridge in 1661. కరెక్ట్గా చెక్ చేస్తే దీంట్లో 2 nouns ఉన్నాయి. ఒకటి న్యూటన్ గురించి మాట్లాడుతున్నాం, 2 కేంబ్రిడ్జ్ అనే ప్లేస్. ఓకే, సో డీతో 100% బిగిన్ చేయొచ్చండి. బీతో ఛాన్స్ లేదు. వాజ్ వెల్ అడ్వాన్స్డ్ అండ్ మెనీ ఆఫ్ ద వర్క్స్. ఏంటి వెల్ అడ్వాన్స్డ్? వర్బ్ వచ్చింది, సబ్జెక్ట్ ఏది? డైరెక్ట్గా వర్బ్తో బిగిన్ కాదు, బీతో బిగిన్ చేయలేం. సో ఆప్షన్ 1 తీసేయండి. ఇప్పుడు చెప్పాలి, డి తర్వాత రావాల్సింది ఏనా, బీనా, సీనా.
డి తర్వాత ఏ చదవండి. వెన్ న్యూటన్ అరైవ్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇన్ 1661 బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. 1661లో ఎప్పుడైతే కేంబ్రిడ్జ్ వెళ్ళాడో అప్పుడు మోడర్న్ సైన్స్ కనిపించింది అనడం కరెక్టా? ఒక లాజిక్ చూద్దాం ఇది మనం. ఓకే, డి తర్వాత ఏ, డి తర్వాత బి కూడా ట్రై చేద్దాం, ఏది బెస్ట్ ఉంటుంది అదే. వెన్ న్యూటన్ అరైవ్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇన్ 1661 బి చదివితే వాజ్ వెల్ అడ్వాన్స్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద వర్క్స్. నో గైస్, 100% డి తర్వాత బి సింక్ అయ్యే ఛాన్సే లేదు. డి తర్వాత సి ఒకటి ఉంది, ట్రై చేద్దాం. When Newton arrived in Cambridge in 1661, the movement now known as the scientific revolution. D tarvata C. When Newton arrived in Cambridge in 1661, the movement now known as the scientific revolution. DC tarvata B avutundi was well advanced in many of the works. Tarvata బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. ఒక్కసారి ఈ ఆప్షన్ చెక్ చేయండి ఒకసారి, ఓకేనా. డి చదవండి. వెన్ న్యూటన్ అరైవ్డ్ ఇన్ కేంబ్రిడ్జ్ ఇన్ 1661 అని చెప్పిన తర్వాత ఆ 1661లో ఒక మూమెంట్ జరిగింది. ఏంటి? ద మూమెంట్ నౌ నోన్ యాజ్ ద సైంటిఫిక్ రెవల్యూషన్. ఒక సైంటిఫిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. డి తర్వాత సి బాగానే ఉంది. 1661లో 100% ఇక్కడ మీకు ఫ్లో లాక్ అవుతుందండి. సైంటిఫిక్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1661లో. వెరీ గుడ్. ఓకే, డిసి తర్వాత రివర్స్లో వెళ్ళాలన్నమాట. బి సైంటిఫిక్ రెవల్యూషన్ వాజ్ వెల్ అడ్వాన్స్డ్ అండ్ మెనీ ఆఫ్ ద వర్క్స్ బేసిక్ టు మోడర్న్. మెనీ ఆఫ్ ద వర్క్స్ చాలా పనులు, ఏ పనులు? బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా మోడర్న్ సైన్స్, బేసిక్ టు మోడర్న్ సైన్స్ హ్యాడ్ అపియర్డ్. ప్రతి ఒక్క పనిలో సైన్స్ కనిపించడం స్టార్ట్ అయింది అని అంటే 100% లాక్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ డిసిబిఏ. డి తర్వాత ఏ పెడితే ఎక్కువగా లాక్ అవ్వట్లేదండి. ఇది ఎక్కడ పెట్టాలో తర్వాత మీకు అర్థం కాదు, ఓకేనా. డి తర్వాత ఏ పెడితే కనుక మీకు నెక్స్ట్ వచ్చేసి సి ఎక్కడ పెట్టాలో మీకు అర్థం కాదు, ఓకేనా. సో 100% ఆన్సర్ అవుతుంది డిసిబిఏ. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నంబర్ 27. For an object partially submerged in a liquid, the volume of displaced fluid is equivalent to or to that fraction, okay, volume of an object fully immersed in a fluid. Okay, దేంతో బిగిన్ చేయాలి? గోయింగ్ బై ది ఆప్షన్స్. ఎక్కువగా కనిపిస్తుంది ఆప్షన్ బి, తక్కువగా ఉంది ఏ. సో బి ఆర్ ఏ, దీంట్లోనే ఉంది కాంపిటీషన్. స్టార్ట్ చేద్దాం. బి ఎక్కువ ఉంది కాబట్టి ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇస్ ఈక్వివలెంట్ టు. వెరీ గుడ్, 100% దీంట్లో మనం మాట్లాడుతున్నాం. వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వివలెంట్ టు సబ్జెక్ట్ వర్బ్ వచ్చేసి టు ద అన్నాక ద తర్వాత రావాలి ఒక నౌన్. ద తర్వాత బి తర్వాత సి అయితే రాదు. బి తర్వాత ఆప్షన్స్లో ఉంది ఏ, డి ఉంది. డి అవునా కదా? డి 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు చెక్ చేయండి, ఓకేనా. రైట్, బి తర్వాత డి, బి తర్వాత డి, ఏ కూడా ఉంది. చదువుదాం ఒకసారి. ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వివలెంట్ టు ద తర్వాత ఫర్ వచ్చే ఛాన్స్ ఉందా? డైరెక్ట్ ఎలిమినేషన్ చేసేయచ్చు ఆప్షన్ 3. ఎందుకంటే ద తర్వాత నౌన్ రావాలి కానీ ఇక్కడ ఉంది ప్రెపోజిషన్, మ్యాచ్ అవ్వట్లేదు. లాజిక్ కదా, సో తీసేసేయండి, ఇది కరెక్ట్ కాదు. ఓకే, సో ఏ లీస్ట్ పాసిబిలిటీ ఉందండి, ఎందుకంటే ఫర్ అండ్ ఆబ్జెక్ట్ పార్షియలీ సబ్మర్జ్డ్ ఇన్ లిక్విడ్. డైరెక్ట్గా ఫర్ అండ్ ప్రెపోజిషన్తో బిగిన్ చేయలేము, సో ఇది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు చెప్పాలి బీడీ అయితే మన దగ్గర ఉంది. బీడీసీ అనా బీడీఏసీనా చెప్పాలి. సరే, బీడీ చదవండి. ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇస్ ఈక్వివలెంట్ టు తర్వాత ఒకవేళ ఆప్షన్ 1లో డి తీసుకుంటే ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఇస్ ఈక్వివలెంట్ టు ద వాల్యూమ్ బీడీ, ఓకేనా. రైట్, టు ద వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ అ ఫ్లూయిడ్. చూడండి, ద ఆర్టికల్ వచ్చింది ప్లస్ నౌన్ రావాలి, నౌన్ అవుతుంది వాల్యూమ్. బాగుంది, వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ అ ఫ్లూయిడ్. బీడీ తర్వాత ఆ తర్వాత బీడీ తర్వాత సి చదవండి. ఆర్ టు దట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ బిలో ద సర్ఫేస్. ఆ తర్వాత ఏ ఫర్ అన్ ఆబ్జెక్ట్ పార్షియలీ సబ్మర్జ్డ్ ఇన్ ఫ్లూయిడ్. ఓకే, ఆ తర్వాత బీడీ తర్వాత ఒకవేళ ఏ పెట్టేస్తే డి తర్వాత వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ ఫ్లూయిడ్ తర్వాత ఏ పెట్టేస్తే ఫర్ అన్ ఆబ్జెక్ట్ పార్షియలీ సబ్మర్జ్డ్. ఇక్కడేమో ఫుల్లీ ఇమర్స్డ్ అని చెప్పాం, ఇక్కడేమో పార్షియలీ సబ్మర్జ్డ్ అని చెప్పాం. నో గైస్, ఇక్కడ సి ఉంది. ఈ రెండింటికి మధ్యలో వ్యత్యాసం చూపించాలంటే ఆర్ అనే ఒక కంజంక్షన్ యూజ్ చేయాలి. సో కరెక్ట్ మ్యాటర్ చెప్తాను వినండి. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బీడీఏసీ కాదు, లాజికలీ బీడీసీఏ కావాలి. చదవండి ఒకసారి. ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వివలెంట్ టు. డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది అనేది మనం ఎలా కౌంట్ చేస్తాం? ఫిజిక్స్ మీరు చదువుతారు కదా, ఫిజిక్స్లో ఒక కంటైనర్ కనుక మీరు తీసుకుంటే ఆ కంటైనర్లో కనుక మీరు ఒక లిక్విడ్ ఉన్న దాంట్లో ఒక ఆబ్జెక్ట్ని వేస్తే ఏమేస్తే మనం ఒక వేరే కలర్ యూస్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే రైట్, ఒక ఆబ్జెక్ట్ వేసారనుకోండి. ఈ ఆబ్జెక్ట్ వేయడం వల్ల ఈ ఆబ్జెక్ట్ యొక్క వాల్యూమ్, ఒక బ్లాక్ వేసారనుకోండి, ఒక మెటల్ బ్లాక్, ఓకేనా, ఒక లోహం ఒకటి వేసారనుకోండి, దీనివల్ల ఏమవుతుంది?
ఆ బ్లాక్ ఎప్పుడైతే మనం లోపల వేస్తామో దానివల్ల లోపల ఉన్న వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అనేది డిస్ప్లేస్ అవుతుంది అవునా కదా, ఎందుకంటే కొత్తగా ఒక ఆబ్జెక్ట్ వచ్చేసి కొత్త స్పేస్ని ఆక్యుపై చేసింది కదా, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ లెవెల్ అనేది వాటర్ లెవెల్ అనేది కొంచెం రేజ్ అవుతుంది, ఇది 100% అవునా కదా. సో ఈ డిస్ప్లేస్డ్ వాల్యూమ్ అనేది ఎంత ఉంటుంది ఎలా చెప్పాలి అంటే, ద వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్, ఈ డిస్ప్లేస్మెంట్ ఎలా చెప్పాలి, ఈజ్ ఈక్వివలెంట్ టు, దేనికి ఈక్వల్ అంటే displaced volume is equivalent to the volume of an object fully immersed in a fluid. ఇది ఎంత రేజ్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీ దీని యొక్క వాల్యూమ్ ఎంతనో అంతే రేజ్ అవుద్ది. ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంత స్పేస్ పైకి లేసే ఛాన్స్ ఉంది. ఎస్ 100%. వాల్యూమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫుల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఫ్లూయిడ్, కంప్లీట్గా మునిగిపోతే ఓకేనా, దీని వాల్యూమ్కి ఈక్వల్ అనుకోవచ్చు, ఆర్ టు దాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ బిలో ద సర్ఫేస్. ఇప్పుడు నండి, ఆర్ ఒక ఆబ్జెక్ట్ కనుక ఫుల్లీ ఇమ్మర్స్ కాకుండా ఒకవేళ హాఫ్ ఇమ్మర్స్ అయిపోయి ఉంటే ఓకేనా, అప్పుడు కనుక డిస్ప్లేస్మెంట్ ఎలా కౌంట్ చేయాలి. ఓకే, ఇది ఒక ఫిజిక్స్ ఆస్పెక్ట్ అండి, కరెక్ట్గా చూడండి ఓకేనా. హాఫ్ సబ్మర్జ్ అయింది, ఇక్కడ వరకు సబ్మర్జ్ అయింది, పైన హాఫ్ సబ్మర్జ్ కావట్లే, ఇది ఫ్లోట్ అవుతుంది. ఏమవుతుంది ఇది ఫ్లోట్ అవుతుంది అనుకోండి, సగం మునిగిన ఒక డబ్బా ఉందనుకోండి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, ఆర్ టు దాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ బిలో ద సర్ఫేస్, సర్ఫేస్కి బిలో ఉన్న వాల్యూమ్ ఎంతైతే ఆక్యుపై చేసిందో అంత వాల్యూమ్ రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను చెప్పేది కరెక్ట్గా మీకు వింటే మీకు అర్థమైపోతుందండి ఓకేనా. 100% సింక్ అవుతుంది. అటు దట్ ఫ్రాక్షన్ ఆఫ్ ద వాల్యూమ్ బిలో ద సర్ఫేస్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ పార్షియల్లీ సబ్మర్జ్డ్, పార్షియల్ అంటే హాఫ్. వెరీ వెరీ పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది BDCA. వెరీ గుడ్. లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 28. ఓకే చదవండి. When an earthquake causes the ground to shake, the hanging weight, the base of, ఓకే సరే చూద్దాం. ఆప్షన్స్లో ఎక్కువగా ఉంది ఏ కాబట్టి ఏని కన్సిడర్ చేస్తాం, ఆ తర్వాత డి చూద్దాం. రైట్, ఏ చదవండి. వెన్ అన్ ఎర్త్క్వేక్ కాజెస్ ద గ్రౌండ్ టు షేక్, ఎప్పుడైతే ఒక ఎర్త్క్వేక్ వచ్చి గ్రౌండ్ని షేక్ చేస్తుందో, ఓకే ఏతో బిగించేస్తే ఏ తర్వాత ఏం రావాలి. వెన్ అన్ ఎర్త్క్వేక్ కాజెస్ ద గ్రౌండ్ టు షేక్, ఆ తర్వాత డైరెక్ట్గా మనము ఏ తర్వాత డస్ నాట్ అనొచ్చా, గ్రౌండ్ టు షేక్ డస్ నాట్ అనొచ్చా, 100% నో, ఛాన్స్ లేదు. ఏ తర్వాత డి వచ్చే ఛాన్స్ లేదు ఓకేనా. డైరెక్ట్గా డస్ నాట్తో స్టార్ట్ చేయొచ్చా, నో, ఇది కూడా తీసేసేయండి. ఇప్పుడు ఒకటే కూడా మిగిలింది, ఏతో సీనా ఏతో బీనా. రైట్, when an earthquake causes the ground to shake, ఏ తర్వాత సి పెడితే the base of the seismograph shakes too. ఎప్పుడైతే earthquake, when an earthquake causes the ground అనేది earthquake వల్ల షేక్ అవడం స్టార్ట్ అవుతుందో ఇమీడియట్గా the base of the seismograph shakes too. సీస్మోగ్రాఫ్ యొక్క బేస్ కూడా షేక్ అవుతుంది. సీస్మోగ్రాఫ్ అంటే ఏంటి తెలియకపోతే, సీస్మోగ్రాఫ్ అంటే మీరు అర్థం చేసుకోండి, ఇట్స్ అ రిక్టర్ స్కేల్ అనుకోండి. ఏమనుకుంటారు మీరు, ఎర్త్క్వేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది అనేది కౌంట్ చేసే ఒక స్కేలింగ్ ఉంటుంది కదా, ఎంత వచ్చింది రైట్. అప్పుడప్పుడు అంటాం 5, 4.5 ఇలా అంటాం కదా, రిక్టర్ స్కేల్ పైన ఎంత నమోదయ్యింది దాన్ని అంటాం సీస్మోగ్రాఫ్. ఏమంటామా, సీస్మోగ్రాఫ్. ఆ సీస్మోగ్రాఫ్ యొక్క బేస్ కూడా షేక్ అవుతుంది, అలా రెఫరెన్స్ వస్తుందన్నమాట ఓకేనా, ఎంత అవుతుంది అనేది. ద బేస్ ఆఫ్ ద సీస్మోగ్రాఫ్ షేక్స్ టూ, బట్ ద హ్యాంగింగ్ వెయిట్ డస్ నాట్. బట్ అని చెప్పిన వెంటనే నెక్స్ట్ నౌన్ కావాలి కాబట్టి హ్యాంగింగ్ వెయిట్ డస్ నాట్. 100% మనం చదివింది కరెక్ట్. ఏ తర్వాత సి, సి తర్వాత బి, డి, ఏసీబిడి, ఏసీబిడి ఓకేనా. ఏ తర్వాత బి రాదు, ACBD. రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 29 and 30. లెట్స్ ట్రై టు సాల్వ్ దెమ్. ఓకే చదవండి. సైజ్ ఆఫ్ ద ఫాల్ట్ అండ్ ది అమౌంట్ ఆఫ్ స్లిప్ ఆన్ ద ఫాల్ట్. అగైన్ దేని గురించి మాట్లాడుతున్నాం, ఫాల్ట్ అండ్ స్లిప్ ఆఫ్ ద ఫాల్ట్ అన్నాం. బి ఎక్కువ ఆప్షన్స్లో కనిపిస్తుంది అండ్ సి ఒక దాంట్లో, మోస్ట్లీ ఆన్సర్ కాదు బట్ ట్రై చేద్దాం. ఓకే ఎక్కువగా బి చదవండి. ద సైజ్ ఆఫ్ ఎన్ ఎర్త్క్వేక్ డిపెండ్స్ ఆన్ ద, వెరీ గుడ్. ఓకే ఒక ఎర్త్క్వేక్ యొక్క సైజ్ ఎంత ఉందని చెప్పాలి అంటే డిపెండ్స్ ఆన్ ద అని చెప్పామంటే నెక్స్ట్ కావాలి వెంటనే నౌన్. ఆర్టికల్ కాన్సెప్ట్ వాడండి, ఆర్టికల్ ప్లస్ నౌన్ కావాలి కదండి, అవునా కదా రైట్. ఆర్టికల్ ప్లస్ నౌన్. సో ఆన్ ద సైంటిస్టా ఒక ఎర్త్క్వేక్ యొక్క సైజ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది అనేది సైంటిస్ట్ పై డిపెండ్ అవుతుందా, నో 100% ఈ నౌన్ కాదు. అయితే బి తర్వాత సి రాదు, బి తర్వాత సి రాదు, ఇది రాంగ్ అనమాట. ఓకే ద సైజ్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్, రైట్. ద సైజ్ ప్లస్ ద సైజ్ 100% మ్యాచ్ అవుతుందండి. సో బి తర్వాత మీకు డి కూడా అవసరం లేదు, డైరెక్ట్గా రావాలి బి తర్వాత ఏ, అవునా కదా. సో ఎలిమినేషన్ చేసేసేయండి, డైరెక్ట్గా ఇది అవుతుంది. ఒకవేళ కాకపోతే మీరు చెక్ చేసుకోవచ్చు, రైట్, సేఫ్ సైడ్. చదవండి. The size of an earthquake depends on the size of the fault and the amount of slip on the fault. Okay, BA. Okay, right. ఆ తర్వాత చెప్తే మనం but that's not something scientists can simply measure with a measuring tape. ఓకేనా, ఎంత స్లిప్ అవుతున్నాయి ఎర్త్లో లేయర్స్ అనేవి అనేది మనము టేప్ తీసుకొని మెజర్ చేయలేం కదా, అవునా కదా, అది చెప్తున్నాం. ఓకే సో 100% BADC లాక్ అవుతుంది. సితో స్టార్ట్ చేయొచ్చా, సైంటిస్ట్ కెన్ సింప్లీ మెజర్ విత్ అ మెజరింగ్ టేప్. గైస్ సీని పెడుతున్నాం ఎండ్లో, అవునా కదా, 100% సీతో బిగిన్ చేయలేము. 100% ఆన్సర్ అవుతుంది BADC. వెరీ గుడ్ గైస్, ఈజీగా ఉంది. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ఫ్యాక్ట్ ద లాస్ట్ క్వశ్చన్. బై ప్రైమరీ క్లోరోప్లాస్ట్
ప్రైమరీ క్లోరోప్లాస్ట్తో అయితే ఏతో బిగిన్ అయ్యే ఆన్సర్ లేదు, బీతో స్టార్ట్ కావాలా లేకపోతే డీతో స్టార్ట్ కావాలా? రెండు క్వశ్చన్, ఎక్కువగా బి ఉంది, చదవండి. గ్రీన్ ప్లాంట్స్ హ్యావ్ సెల్ వాల్స్. గ్రీన్ ప్లాంట్స్కి ఏముంటాయంటే సెల్ వాల్స్ ఉంటాయి, ఓకేనా? సెల్ వాల్స్ కంటైనింగ్ సెల్యులోస్ అండ్ ఆప్టైన్. ఓకే, సో గ్రీన్ ప్లాంట్స్లో వాటి సెల్ వాల్స్లో ఉంటాయి సెల్యులోస్ అండ్ ఆప్టైన్. సెల్యులోస్ అవి ఏం చేస్తాయి? అవి ఆప్టైన్ చేస్తాయి. దేన్ని? బి తర్వాత డి చెప్పాలా, సీనా, ఏనా? ఓకేనా? ఆప్టైన్ బై ప్రైమరీ క్లోరోప్లాస్ట్, ఆప్టైన్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎండో. సో చూడు, బి తర్వాత ఎండో సింబయాసిస్ అనాలా, లేకపోతే బి తర్వాత ఆప్టైన్ మోస్ట్ ఆఫ్ దేర్ ఎనర్జీ. కరెక్ట్గా వినండి, ఆప్టైన్ మోస్ట్ ఆఫ్ దేర్ ఎనర్జీ. ఏం ఆప్టైన్ చేస్తాయి? ఎనర్జీ. ఏదైతే ఎనర్జీ సన్ నుంచి వస్తుందో, సన్ రైస్ నుంచి వస్తుందో ఆ ఎనర్జీని ఆప్టైన్ చేస్తాయి. 100% అండి. బి తర్వాత లాక్ అవ్వాలి సి, అంటే డి రాదు, అంటే ఏ రాదు, డితో ఎనీవే బిగిన్ చేయలేం, డిరైవ్ ఫ్రమ్ ద ఎండో సింబయాసిస్. సో 100% ఆన్సర్ అవ్వాలి BCAD. ఓకేనా? ఇలా అనుకోకండి, ఎక్కువగా ఆప్షన్స్లో ఏది కనిపిస్తే అది దాంతోనే స్టార్ట్ చేయాలి, తక్కువ ఉన్నది అవ్వదేమో అనుకోకండి. అలా అయ్యే డేస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఎక్కువగా ట్రై చేయండి వీటితో, ఒకవేళ ఇది రాకపోతే అటు వెళ్ళండి. ఓకేనా? బెస్ట్ అనమాట. ఎక్కువ టైమ్స్లో ఇదే అవుతుంది. సో ఇది కరెక్ట్ అనమాట. చూద్దాం. గ్రీన్ ప్లాంట్స్ హ్యావ్ సెల్ వాల్స్ కంటైనింగ్ సెల్యులోస్ అండ్ ఆప్టైన్ మోస్ట్ ఆఫ్ దేర్ ఎనర్జీ. ప్లాంట్కి అవసరమైన ఎనర్జీని తీసుకుంటాయి. ఎలా? ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్ వయా ఫోటోసింథసిస్. తెలుసు కదా మీకు, ఫోటోసింథసిస్ ద్వారా 100% లాక్ అవుతుందండి BC. ఆ తర్వాత ఆబ్వియస్ చదువుకోండి, బై ప్రైమరీ క్లోరోప్లాస్ట్ డిరైవ్ ఫ్రమ్ ఎండో సింబయాసిస్. దేంతో? ప్రైమరీ క్లోరోప్లాస్ట్ వాడుకొని చేస్తుంది, డిరైవ్డ్ ఫ్రమ్ ఎండో సింబయాసిస్. ఎండో సింబయాసిస్ నుంచి వచ్చే క్లోరోప్లాస్ట్ వాడుకొని. 100% అండి ఆన్సర్ అవుతుంది BCAD. సో ఇలా ఒక్కొక్క టెస్ట్లో మనం 25 to 30 క్వశ్చన్స్ తీసుకొని డీటెయిల్డ్ అనాలిసిస్ చేసుకుంటూ వీక్లీ 2 వీడియోస్ మాత్రం 100% 2 గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ మీకు చేయడం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇదే ఆపర్చునిటీని వేరే వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవాలా చేయాలి, అది మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గైస్. ఓకే, అండ్ ఎవరైతే స్టూడెంట్స్ కానిస్టేబుల్ SI ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యారో, వేరే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతూ ఒకవేళ ఎండింగ్కి వచ్చేసారో అండ్ అది జాబ్ రాదు అనే డౌట్లో ఉన్నారో, వస్తుందని ఒకవేళ ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక్కటిది చెప్తారండి. ఏంటంటే మీ ప్రిపరేషన్ ఏదైతే మీరు ఆల్రెడీ చేశారో అదే ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తే మీరు Group 4 రాస్తే మీకు అక్కడ కూడా సక్సెస్ రేట్ 100% ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కీ పేపర్ చూసుకొని వాళ్ళ మార్క్స్ తక్కువ వచ్చే డిప్రెషన్లో ఉంటే మాత్రం ఇమీడియట్గా Group 4కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. Group 4 కాదు, వేరే ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కడ కూడా గివప్ చేయకండి. మీరు చేసిన ప్రిపరేషన్ ఎప్పటికీ కూడా వేస్ట్ అవ్వదు. సో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా? ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ one more grand test explanation like this. Till then, take care everyone. Thank you. Good day. All the best.